Okay, today our topic is string manipulation. అంటే string manipulation. That means this concept is used to manipulate the string. String అంటే ఏంటి? Set of characters అని చెప్పొచ్చు మనం. లేకపోతే collection of characters whatever may be. Set of characters is known as a string. అవునా? యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే హియర్ ఇన్ స్ట్రింగ్ manipulation we will perform few operations. Here string అవునా, it is used to manipulate the string అంటే మనము ఆల్రెడీ చెప్పాం ఏమని, sometimes in some files we may get means sometimes in few files we may get the names or address or anything. అంటే ఇక్కడ స్ట్రింగ్స్ ఎలా వస్తాయంటే మనకి సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ తో వస్తాయి అన్నట్టు, స్పెషల్ క్యారెక్టర్స్ తో అలాగే మెర్జ్ వస్తాయి అన్నట్టు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం ఏంటి, ఒక నేమ్ లో మనకి ఏవేవి ఉంటాయి, మనకి ఫస్ట్ నేమ్ ఉంటుంది, ఒక నేమ్ లో మనకి ఏవేవి ఉంటాయి, ఫస్ట్ నేమ్ ఉంటుంది, అలాగే మిడిల్ నేమ్ ఉండొచ్చు, అలాగే లాస్ట్ నేమ్ ఉంటుంది. అవునా? సో క్లయింట్స్ నుండి డేటా అనేది ఎలా వస్తుందంటే ఫైల్స్ లో మనకి డిఫరెంట్ అంటే సపరేట్ ఫీల్డ్స్ లో రాదండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ లో రాదు. సో మనం దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని మ్యానిపులేట్ చేయాలంటే మనం దీన్ని స్ప్లిట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. రియల్ టైంలో మనం స్ప్లిట్ చేసి మనం సపరేట్గా ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ మనము రాసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇలా మనము మన డేటాబేస్లో స్టోర్ చేయాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ మనకి అడ్రస్ ఫీల్డ్స్లో మనకి ఏమొస్తాయి, స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి. అవునా? అంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ అడ్రస్. సో కొన్ని సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే స్పెషల్ క్యారెక్టర్స్ని అలౌ చేయవండి, మన మెయిన్ ఫ్రేమ్స్ అలౌ చేస్తుంది. బట్ కొన్ని సిస్టమ్స్, కొన్ని క్లయింట్ సైడ్ వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది అలౌ చేయవు వాళ్ళ సిస్టమ్స్లో. కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఆ స్పెషల్ క్యారెక్టర్స్ని మనము స్పేసెస్తో మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. అంటే ఏంది, ఎలిమినేటింగ్ ది స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ ది అడ్రస్ ఫీల్డ్స్ అన్నట్టు. అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే ఒకవేళ మనకి క్లయింట్స్ నుండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా రావచ్చు. అందులో ఒకవేళ మన నేమ్ అనేది ఇలా మెర్జ్ అయ్యి వస్తే, అంటే మన యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇలా మెర్జ్ అయ్యి వచ్చిన, లేకపోతే మన అడ్రస్లో అంటే అడ్రస్ కానీ ఇంకేదైనా సరే వాటర్ మే బి ఇఫ్ యూ గెట్ ఎనీ special characters in the string means then to eliminate those special characters in the string we will go for string manipulation. And also to split the మెర్జ్డ్ నేమ్ అంటే ఇది ఇక్కడ మనకు ఫుల్ నేమ్ని మనం స్ప్లిట్ చేయడానికి డిఫరెంట్ ఫీల్డ్స్ స్టోర్ చేయడానికి మనం ఇలా స్ట్రింగ్ మ్యానిపులేషన్ యూజ్ చేస్తామండి. అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ మనము స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ వీ విల్ మ్యానిపులేట్ ది స్ట్రింగ్. అండ్ వాట్ ఆర్ ది ఆపరేషన్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఇన్ ద సెన్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, దీన్ని ఇలా స్ప్లిట్ చేయడానికి అంటే మనకి మెర్జ్ వచ్చిన నేమ్ ఫీల్డ్స్ని లేకపోతే వాటర్ మేబీ మెర్జ్ వచ్చిన స్ట్రింగ్ని మనము స్ప్లిట్ చేయడానికి, ఒకవేళ ఇలా మనకి డిఫరెంట్గా అంటే ఇక్కడ మనకి ఇండివిజువల్గా ఉన్న స్ట్రింగ్ని మనము మెర్జ్ చేయడానికి మనము యూజ్ చేస్తాం అన్నట్టు. చూడండి ఇక్కడ మనం అది ఎలా చేస్తామంటే చూడండి, హియర్ ఫస్ట్ పాయింట్ చూడండి, concatenating multiple strings into single string and splitting single string into multiple strings can be done by using the string and unstring statements correspondingly. ఓకేనండి. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ అండ్ అన్స్ట్రింగ్ అని రెండు స్టేట్మెంట్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ స్ట్రింగ్ అన్స్ట్రింగ్ రెండింటిని మనం యూజ్ చేసి ఏమన్నా మల్టిపుల్ స్ట్రింగ్స్ మనం కలపాలి అన్నా, లేకపోతే ఒక స్ట్రింగ్ని మల్టిపుల్ స్ట్రింగ్స్కి మనము స్ప్లిట్ చేయాలి అన్నా మనము ఈ రెండు కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తామండి. ఓకేనా? ఇందులో స్ట్రింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు కన్కాటినేట్
కన్కాటినేట్ అంటే మెర్జ్ చేయడం అంటామండి. ఓకేనా? కన్కాటినేట్ అన్నా, మెర్జ్ అన్నా, కంబైన్ అన్నా ఒకటే ఇక్కడ. ఓకేనా అండి? ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్కాటినేట్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ సింగిల్ స్ట్రింగ్ అండి. సింగిల్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ స్ట్రింగ్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని సింగిల్ స్ట్రింగ్గా మనము కలపడానికి యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే ఇలా అన్నట్టు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఇలా ఉందనుకోండి, దాన్ని మనము ఇలా చేస్తాం అంతే. ఇలా మనము ఫుల్ నేమ్గా ఒక ఫీల్డ్లోకి మనము కన్వర్ట్ చేస్తాం. అంటే ఇది ఒక ఫీల్డ్, ఇది ఇంకొక ఫీల్డ్, ఇది ఇంకొక ఫీల్డ్ అయితే ఈ మొత్తాన్ని కలిపి మనము ఇలా మెర్జ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ని మనము స్ట్రింగ్ అని అంటామండి. ఇంకా అన్స్ట్రింగ్ ఎందుకంటే అన్స్ట్రింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్ప్లిట్ అండి. అంటే వైస్ వర్సా ఆఫ్ స్ట్రింగ్నే అన్స్ట్రింగ్ అంటాం. ఈజ్ యూజ్డ్ టు స్ప్లిట్ ది స్ట్రింగ్ ఇంటూ స్ప్లిట్ వన్ స్ట్రింగ్ ఇంటూ మల్టిపుల్ స్ట్రింగ్స్ అన్నట్టు. ఓకేనండి? అంటే దీని కాన్సెప్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఫుల్ నేమ్ ఉందనుకోండి, ఈ ఫుల్ నేమ్ని మనము ఇక్కడ ఇలా చేస్తాం అన్నట్టు. ఎం నేమ్ అంటే మిడిల్ నేమ్ అండి. ఇలా మనం చేస్తాం. అంటే ఏంది ఇక్కడ ఈ యొక్క ఫీల్డ్ 1 2 3 అంటే దీన్ని మనము 1 2 3 ఇలా మనము స్ప్లిట్ చేస్తాం అన్నట్టు. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే అన్స్ట్రింగ్ అని అంటాం. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? అలాగే ఇది మాత్రమే చేయగలమా అంటే లేదండి. మనము ఇంకా 3 థింగ్స్ మనం చేయొచ్చు. అవి ఏంటంటే కౌంటింగ్ అండి. అంటే ఒక పర్టికులర్ స్ట్రింగ్లో మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ ఎన్నిసార్లు అకర్ అయిందో మనం తెలుసుకోవాలి అన్నా కూడా మనము ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్లోనే తెలుసుకుంటాం అన్నట్టు. దానికి మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏదంటే ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్. ఇన్స్పెక్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. అవునా? ఇన్స్పెక్ట్ అంటే ఏంటి? స్కానింగ్ అన్నట్టు, లేకపోతే రీడింగ్ అన్నట్టు, అవునా, లేకపోతే చెకింగ్ అన్నట్టు. టాలీయింగ్ అంటే ఏంటి? కౌంటింగ్. ఓకేనా అండి? చూడండి ఇక్కడ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ ఈజ్ యూజ్డ్ టు count the occurrence of a particular character in the string అని మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ని ఎన్నిసార్లు అక్కర్ అయిందో తెలుసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఓకేనా? అంటే ఇక్కడ ఒక చిన్న ఏం తీసుకున్నామంటే ఇలా తీసుకున్నాం. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఇలా ఒక స్ట్రింగ్ ఉంది అనుకుందాం మన దగ్గర. ఇందులో మనకి ఏం కావాలంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఏస్ ఎన్ని ఇక్కడ అక్కర్ అయ్యాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే దెన్ విల్ గో ఫర్ దిస్ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్. ఇక్కడ మనకి ఏస్ ఎన్ని ఉన్నాయి? మనకి మొత్తం ఇక్కడ ఏస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ FNA అక్కడ ఒక ఏ వచ్చింది, తర్వాత MNA అక్కడ ఒక ఏ వచ్చింది, తర్వాత LNA అక్కడ ఎన్ని వచ్చాయి? మొత్తం ఇక్కడ 3 ఏస్ వచ్చాయి, ఇలా అన్నట్టు. అవునా? అలాగే ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం చేయొచ్చు. ఏంటంటే రీప్లేసింగ్ ఆర్ కన్వర్టింగ్ అండి. ఇక్కడ చూడండి, రీప్లేసింగ్ ఆర్ కన్వర్టింగ్ ఏ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ ఎ స్ట్రింగ్ విత్ అనదర్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ బై యూజింగ్ రీప్లేసింగ్ అండ్ కన్వర్టింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ ఇంకా 2 ఉంటాయి అన్నట్టు. అవి ఏంటంటే ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్. ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ ఈజ్ యూజ్డ్ టు replace a set of characters by another characters. దీని అంటే ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర ఇలా ఉందనుకుందాం. ఏది? నా దగ్గర ఇలా gmail.com ఉందనుకుందాం. ఈ 63@gmail.comలో నేను ఈ .com అని చూసారు, దాన్ని నేను .inగా నేను రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనండి? అప్పుడు నేను .incగా నేను రీప్లేస్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇలా అన్నట్టు, ఇలా రీప్లేస్ చేయొచ్చు @gmail.inc ఇలా నేను రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు.
తర్వాత ఇంకొకటి వచ్చేది ఏంటంటే ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్. ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ అండి. ఓకేనా, ఈజ్ యూజ్డ్ టు ఇట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ది క్యారెక్టర్స్ in from set. It's corresponding characters in the to set అండి. ఓకేనా, ఈ పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలండి. ఓకేనా, ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది టు సెట్ ఉంది కదా, ఈ పాయింట్ మనము హైలైట్ చేద్దాం. ఓకే, ఇది అవ్వదు హైలైట్. ఓకే, ఇలా కరస్పాండింగ్ ఇది ఫ్రమ్ సెట్. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం దీన్ని ఎన్కోడింగ్ అని డీకోడింగ్ అనొచ్చు. అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఇచ్చాను అనుకుందాం, 63@gmail.com. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఇక్కడ నేను ఫ్రమ్ సెట్ ఇస్తాను అన్నట్టు. ఇక్కడ ABCDEFGHIJ ఇది ఇచ్చాను. ఇది ఫ్రమ్ సెట్ అనుకోండి. ఇది ఫ్రమ్ సెట్. దీనికి టూ సెట్ క్యారెక్టర్స్ వచ్చి ఇలా ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 0 ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, నాకు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇక్కడ 6 వచ్చేస్తుందండి. తర్వాత S వచ్చేస్తుంది. ఇక్కడ హెచ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏకి అయితే 1, బికి అయితే 2, సికి అయితే 3, డికి అయితే 4, ఈకి అయితే 5, ఎఫ్కి అయితే 6, జీకి అయితే 7, హెచ్కి అయితే 8, ఐకి అయితే 9, జేకి అయితే 0 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ హెచ్ ఉంది, హెచ్కి ఏం రావాలి, ఇక్కడ 8 ఇలా అన్నట్టు. తర్వాత ఆర్కి ఇక్కడ మనకి ఇక్కడ కరస్పాండింగ్ టూ సెట్లు మనకి ఎటువంటి క్యారెక్టర్స్ లేవు, అవునా, కాబట్టి అది అలాగే వచ్చేస్తుంది అన్నట్టు. 6 ఐకి అయితే మనకి ఏముంది, 9 ఉంది, అంటే ఇలా 3 ఐస్ కాబట్టి 3 9s. తర్వాత ఎట్ జీకి ఏముంది, మళ్ళీ నాకు 7 ఉంది కాబట్టి 7, ఎంకి అలాగే వచ్చేస్తుంది. తర్వాత ఏకి ఏముంది, 1 ఉంది, కరస్పాండింగ్ టూ సెట్లు క్యారెక్టర్. తర్వాత ఐకి మళ్ళీ ఏముంది, అక్కడ 9 ఉంది. తర్వాత ఎల్ డాట్, తర్వాత సికి 3 ఉంది, తర్వాత 0, తర్వాత ఎం మనకి ఇలా వస్తుందండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫ్రమ్ సెట్లో ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటికి కరస్పాండింగ్ టూ సెట్లో ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటితో అది కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. అర్థమవుతుందండి. అంటే ఇక్కడ ఫ్రమ్ సెట్ మీరు ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఇస్తారో టూ సెట్ మీరు అన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడ యూజ్ అవుతుందో నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఓకేనా, సో ఇలా మనము ఈ కాన్సెప్ట్స్ అన్ని చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము ఏది మెర్జ్ చేయవచ్చిన స్ట్రింగ్స్ మనము స్ప్లిట్ చేసాము. ఎలా అంటే బై యూజింగ్ స్ట్రింగ్ స్టేట్మెంట్. అలాగే ఇలా మనకి స్ట్రింగ్ ఇలా మనకి చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నదాన్ని మనము మెర్జ్ చేసాము ఇలా బై యూజింగ్ స్ట్రింగ్ స్టేట్మెంట్. అలాగే ఇక్కడ మనకి మెర్జ్ వచ్చిన స్టేట్మెంట్ మనము ఇలా స్ప్లిట్ చేసాము బై యూజింగ్ అన్స్ట్రింగ్. అలాగే ఇక్కడ మనకి ఒక పర్టికులర్ స్ట్రింగ్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కడైందో మనము తెలుసుకోగలిగాం బై యూజింగ్ స్ట్రింగ్ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్. అలాగే మనము ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రీప్లేస్ చేసామన్నట్టు. అంటే ఇక్కడ చూసానుకోండి, ఇక్కడ .com ఉందా, ఆ .comని ఇక్కడ నేను .inc నేను రీప్లేస్ చేస్తాను. ఎలా, బై యూజింగ్ ఇన్స్పెక్ట్ విత్ రీప్లేస్ అనే స్టేట్మెంట్తో. అలాగే ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్తో నేను ఏం చేశాను, ఇక్కడ ఫ్రమ్ సెట్లో ఉన్న క్యారెక్టర్స్ని దాని యొక్క కరస్పాండింగ్ టూ సెట్లో ఉన్న క్యారెక్టర్స్తో నేను కన్వర్ట్ చేశాను. అంటే ఇక్కడ ఉన్న దాన్ని నేను డీకోడింగ్ అండ్ ఎన్కోడింగ్ చేశాను అన్నట్టు. అవునా, ఎలా అంటే బై యూజింగ్ ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్. సో ఇలా మనం మొత్తము ఈ 5 కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఈ స్ట్రింగ్ మ్యానిపులేషన్. ఒకటి స్ట్రింగ్, ఇంకొకటి అన్స్ట్రింగ్, ఇంకొకటి ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్, ఇంకొకటి ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్, ఇంకొకటి ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్.
ఈ 5 మనం రియల్ టైమ్‌లో యూజ్ చేస్తాం. ఈ 5 మనం రియల్ టైమ్‌లో యూజ్ చేసి మన యొక్క స్ట్రింగ్‌ని మానిప్యులేట్ చేస్తాం. ఆ కాన్సెప్ట్‌ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ మానిప్యులేషన్ అని అంటామండి. ఓకేనా? సో, ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్తామంటే ఫస్టు స్ట్రింగ్. చూడండి ఇక్కడ మనం క్లియర్‌గా ఇచ్చుకున్నాం. ఏమని? ది స్ట్రింగ్ మూవ్స్ ది క్యారెక్టర్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటిల్ ఇట్ ఎన్‌కౌంటర్ ది డెలిమిటర్ ఆర్ ది డెస్టినేషన్ ఫీల్డ్ బికమ్స్ ఫుల్. అంటే ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏంటండి మనకి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అవునా? సో, మనము క్యారెక్టర్స్‌ని మనము ఏ డేటా టైప్‌లో మనం స్టోర్ చేయగలము? మనము న్యూమరిక్ డేటా టైప్‌లో మనం క్యారెక్టర్స్ స్టోర్ చేయగలమా అంటే నో. నో. అవునా? అలాగే మనము ఆల్ఫాబెట్స్ మనం క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయగలమా అంటే ఆఫ్‌కోర్స్ మనం క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయగలం. అవి కూడా ఏవి? ఓన్లీ ఏ టు జెడ్ మాత్రమే. మరి స్పెషల్ క్యారెక్టర్స్‌ని న్యూమరిక్ వాల్యూస్‌ని మనం స్టోర్ చేయగలమా అంటే నో. మరి ఆల్ఫా న్యూమరిక్‌లో మనము క్యారెక్టర్స్ మనం స్టోర్ చేయగలమా అంటే యెస్. అంటే మనము స్పెషల్ క్యారెక్టర్స్‌ని స్టోర్ చేయగలము. అలాగే మనము ఆల్ఫాబెట్స్‌ని స్టోర్ చేయగలము. అలాగే మనము న్యూమరిక్ వాల్యూస్‌ని కూడా మనము స్టోర్ చేయగలం. దట్ మీన్స్ వి కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇన్ ది ఆల్ఫాన్యూమరిక్. దట్స్ వై ఫర్ స్ట్రింగ్ మానిప్యులేషన్ వి షుడ్ డిక్లేర్ ది వేరియబుల్స్ విత్ ఆల్ఫాన్యూమరిక్ ఓన్లీ. అంటే నేను చెప్పదలసింది ఏంటంటే, మీరు స్ట్రింగ్ మానిప్యులేషన్‌లో మీరు ప్రతి ఒక్క వేరియబుల్‌ని మీరు ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్‌తోనే మీరు డిక్లేర్ చేయాలి. ఎందుకంటే, ఒక ఆల్ఫా న్యూమరిక్ డేటా టైప్‌లోనే మనము ఆల్ఫాబెట్సు, న్యూమరిక్ వాల్యూసు, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్‌ని కూడా మనము స్టోర్ చేయగలము. చూడండి ఇక్కడ మనకి డేటా వస్తుందని చెప్పాను. అవునా? ఇక్కడ మనకి డేటా వస్తుందని చెప్పాను. ఎలా వస్తుందిది? ఇక్కడ మనకి న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అంటే మరి ఇటువంటి డేటాని స్టోర్ చేయాలంటే మనకి ఏముండాలి? ఆల్ఫా న్యూమరిక్ అయి ఉండాలి. అవునా? అలాగే ఇక్కడ మనకి చూడండి. ఇక మనకి ఏది ఫుల్ నేమ్ వచ్చింది. అంటే ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఇలా మనకి మెర్జ్ అయ్యి వస్తుంది. కాపోతే మనకి ఈ 3 నేమ్స్‌కి మధ్యలో మనకి ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది పంపిస్తాడు. లైక్ ప్లస్ గాని, మైనస్ గాని, లేకపోతే స్టార్ గాని, లేకపోతే కామా గాని, లేకపోతే స్పేస్ గాని ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్‌ని పెట్టి ఇలా డిఫరెన్షియేట్ చేసి పంపిస్తాడు క్లయింట్ మనకి. ఇది ఫైల్‌లో డేటా. సో, మనము ఆ యొక్క క్యారెక్టర్‌ని యూజ్ చేసి మనము స్ప్లిట్ చేస్తామన్నట్టు. ఓకేనా అండి? సో, అది ఎలా అనేది నేను మీకు చెప్తానిప్పుడు. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఆల్ఫా న్యూమరిక్‌లో మనకి డేటా అలొకేషన్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ జస్టిఫికేషన్ అవునా? డేటా అలొకేషన్ ఈజ్ లెఫ్ట్ జస్టిఫికేషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి ఇది కూడా. అవునా? లెఫ్ట్ జస్టిఫికేషన్ అంటే ఏంటండి? లెఫ్ట్ జస్టిఫికేషన్ అంటే ఏంటి? లెఫ్ట్ జస్టిఫికేషన్ అంటే మూవ్స్ ది డేటా ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ అవునా? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అవునా? సో, ఇక్కడ మనకి స్ట్రింగ్ మానిప్యులేషన్‌లో డేటా కూడా మనకి రీడ్ అవ్వడం గాని, మూవ్ అవ్వడం గాని మనకి ఎలా జరుగుతుందంటే, సోర్స్ ఫీల్డ్ నుండి అంటే ఇన్‌పుట్ ఫీల్డ్ నుండి అవుట్‌పుట్ ఫీల్డ్‌కి లెఫ్ట్ నుండి రైట్‌కి మూవ్ అవుతూ పోతుందండి. అంటే సోర్స్ ఫీల్డ్ అంటే ఇన్‌పుట్ అండి. ఓకేనా? సోర్స్‌ని ఇన్‌పుట్ అంటాం. మనం డెస్టినేషన్‌ని మనము అవుట్‌పుట్ అని అంటామండి. ఓకేనా? సోర్స్ అంటే స్టార్టింగు. అవునా? ఇన్‌పుట్‌ని మనము సోర్స్ అని అంటాం. అవునా? డెస్టినేషన్ అంటే ఎండింగు. సో, దీన్ని మనము అవుట్‌పుట్ అని అంటాం. చూడండి ఇక్కడ చూడండి స్ట్రింగ్‌లో మనకేమవుతుందంటే హియర్ ది స్ట్రింగ్ మూవ్స్. సో, హియర్ ది స్ట్రింగ్ మూవ్స్ ది క్యారెక్టర్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటిల్ ఇట్ ఎన్‌కౌంటర్ ది డీలిమిటర్. అంటే ఇక్కడ చూడండి అంటిల్ ఇట్ ఎన్‌కౌంటర్ ది డీలిమిటర్. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. డీలిమిటర్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ది పర్టిక్యులర్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు మనం. అవునా? ఇక్కడ డీలిమిటర్ అంటే ఏంటి? టర్మినేటర్ అని కూడా మనం చెప్పొచ్చు. అవునా? అంటే ఏంటి? మీకు నేను ఒకటి చెప్పాను. ఏమని? ఇన్ కోబాల్ పీరియడ్ యాక్ట్స్ యాస్ డీలిమిటర్ అని చెప్పాను. అంటే ఏంది? మీరు ఏ స్టేట్మెంట్ తర్వాత అయితే మీరు పీరియడ్ పెడతారో అక్కడ ఆ యొక్క స్టేట్మెంట్ ఎండ్ అయిపోతుంది. అవునా? మనం వేరియబుల్ డిక్లరేషన్ కూడా మనము పీరియడ్ పెట్టాలి అని చెప్పాము మనము. అంటే ఏది 0, 1 వేరియబుల్ నేమ్ ఇచ్చి, పిక్చర్ క్లాసు, డేటా టైప్ అండ్ డేటా లెంత్ ఇచ్చి దాని తర్వాత మనం ఖచ్చితంగా పీరియడ్ పెట్టాలి. అంటే ఏందక్కడ పీరియడ్ యాక్ట్స్ యాస్ డీలిమిటర్ ఫర్ ది వేరియబుల్ డిక్లరేషన్స్. అవునా? అలాగే మన సి లాంగ్వేజ్‌లో కూడా మనం ఏమిస్తాము? మనం ప్రతి ఒక్క స్టేట్మెంట్‌లోని మనము సెమీకోలన్ ఇస్తాం ఇలా.
అన్న లాస్ట్లో ఇది స్టేట్మెంట్ యొక్క లాస్ట్లో మనము సెమీకోలన్ ఇస్తాం. అక్కడ మనం ఆ సెమీకోలన్ ఏమంటామంటే డీలిమిటర్ ఫర్ ది స్టేట్మెంట్ అని అంటాం. అలాగే మనము క్లోజ్డ్ బ్రేసెస్ ఇస్తాం. ఇది ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేటప్పుడు. అంటే దాని మీనింగ్ ఏంది? హియర్ మీన్స్ దేర్ ఇన్ సి లాంగ్వేజ్ క్లోజ్డ్ బ్రేసెస్ యాక్ట్స్ యాజ్ ఏ డీలిమిటర్ ఫర్ ది ప్రోగ్రామ్ ఎండింగ్. అవునా? అలాగే ఇక్కడ కూడా మన కోబల్ ప్రోగ్రామ్లో మనము స్టాప్ రన్ అని ఇస్తాం. అంటే ఏంటి ఇక్కడ స్టాప్ రన్ అనేది లాస్ట్ యొక్క స్టేట్మెంట్. ఎక్కడైతే మీకు స్టాప్ రన్ అని వస్తుందో అక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది ఎగ్జిక్యూట్ అవ్వడం. అంటే ఏమి చెప్పొచ్చు మనము? స్టాప్ రన్ యాక్ట్స్ యాజ్ ఏ డీలిమిటర్ ఫర్ ది కోబల్ ప్రోగ్రామ్. అలాగే జేసీలో మనము 2 స్లాషెస్ ఇస్తాం. అవునా? 2 స్లాషెస్ ఇలా మనము 2 స్లాషెస్ ఇస్తాం జేసీఎల్‌లో. అవునా? అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పాను మీకు? జేసీఎల్‌లో 2 స్లాషెస్ ఇచ్చేసి మనం మొత్తము నల్ పెట్టేసామనుకోండి. ఇది మనం ఏమంటామంటే నల్ స్టేట్మెంట్ అని అంటాము అని మీకు నేను చెప్పాను ఆల్రెడీ. అవునా? మీకు ఎక్కడైతే జేసీఎల్‌లో 2 స్లాషెస్ కనబడతాయో అంటే 2 స్లాషెస్ తర్వాత ఏమీ రాయకూడదు మనం. అలా మనం ఎక్కడైతే కోడ్ చేస్తామో అక్కడితో మన యొక్క జేసీఎల్ ఎండ్ అయిపోతుంది. అంటే ఏంది ఇక్కడ? హియర్ దిస్ నల్ స్టేట్మెంట్ యాక్ట్స్ యాస్ ఏ డీలిమిటర్ ఫర్ ది జాబ్. అవునా? అంటే ఇక్కడ ఇవన్నీ మనం ఏం చెప్పొచ్చు? డీలిమిటర్స్ లేకపోతే వీటిని మనము టర్మినేటర్స్ అని కూడా మనము చెప్పొచ్చు. అవునా? ఇది మన కోబాల్ ప్రోగ్రామ్‌లో ప్రతి ఒక్క స్టేట్మెంట్‌ని టర్మినేట్ చేయడానికి యూజ్ చేసే డీలిమిటరు. ఇది సి లాంగ్వేజ్‌లో ప్రతి ఒక్క స్టేట్మెంట్‌ని టర్మినేట్ చేసేకి యూజ్ చేసే డీలిమిటరు. ఇదైతే సి లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ టర్మినేట్ చేయడానికి యూజ్ చేసే డీలిమిటరు. ఇదైతే కోబాల్ ప్రోగ్రామ్‌లో యూజ్ చేసే అంటే కోబాల్ ప్రోగ్రామ్‌ని టర్మినేట్ చేసే డీలిమిటరు. ఇది మన యొక్క జేసీఎల్ అంటే మన జాబ్‌ని ఎండ్ చేసే అంటే మనకి టర్మినేట్ చేసే డీలిమిటరు. అవునా? అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంది? డీలిమిటర్ అంటే టర్మినేటర్ అంటే అక్కడితో ఆగిపోవాలి అని దాని మీనింగు. అవునా? సో, ఇప్పుడు మీకు డీలిమిటర్ అనే పాయింట్ అర్థమయ్యుంటే మీకు ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. చూడండి హియర్ ది స్ట్రింగ్ మూవ్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ సోర్స్ ఫీల్డ్ టు డెస్టినేషన్ ఫీల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటిల్ ఇట్ ఎన్కౌంటర్ ది డీలిమిటర్. అంటే ఏంటి? అది ఒక్కొక్క క్యారెక్టర్‌ని లెఫ్ట్ నుండి రైట్ సైడ్‌కి మూవ్ చేస్తూ పోతుంది. ఎప్పటి వరకు అంటే అది డీలిమిటర్‌ని ఎన్కౌంటర్ చేసేంత వరకు. లేదా మన యొక్క డెస్టినేషన్ ఫీల్డ్ బికమ్స్ ఫుల్. అంటే ఏంది? మనకి డెస్టినేషన్ ఫీల్డ్ ఫుల్ అయిపోయేంత వరకు. అంతే గదా! ఇప్పుడు మీరు ఒక లిక్విడ్ తీసుకున్నారు. ఒక లిక్విడ్ తీసుకొని ఒక బాటిల్‌లో ఆఫ్‌కోర్స్ మీరొక హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నారు. దాంట్లో లిక్విడ్ ఉంది. మీరొక 1 లీటర్ బాటిల్ తీసుకున్నారు. అందులో ఏమీ లేదు. అప్పుడు మీరేం చేస్తున్నారు? యూ ఆర్ పోరింగ్ ది లిక్విడ్ ఫ్రమ్ హాఫ్ లీటర్ బాటిల్ టు 1 లీటర్ బాటిల్. అంటే ఏంటి? మీరు ఆ లిక్విడ్‌ని హాఫ్ లీటర్ బాటిల్‌లో ఉన్నదాన్ని 1 లీటర్ బాటిల్‌కి మీరు పోర్ చేస్తూ ఉన్నారు. అవునా? అప్పుడేమవుతుంది? కొంచెము దాంట్లో ఫిల్ అవుతుంది. ఇది సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు. అవునా? అదే మీరు ఒకవేళ 1 లీటర్ బాటిల్ తీసుకున్నారనుకుందాం విత్ లిక్విడ్ అండ్ ఎంప్టీ బాటిల్ వచ్చి హాఫ్ లీటర్ అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఆ 1 లీటర్ బాటిల్‌లో ఉన్న లిక్విడ్ మీరు హాఫ్ లీటర్‌లో పోర్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? అందులో హాఫ్ లీటర్ ఫిల్ అవుతూ పోతుంది. కొంచెం. అలా ఎప్పటి వరకు ఫిల్ అవుతుంది? అంటిల్ అది ఫుల్ అయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా మీరు ఫిల్ చేస్తూ ఉంటే అది ఫిల్ అవుతూనే ఉంటుందా? అవ్వదు. అంటే ఏమవుతుంది అక్కడ ట్రంకేట్ అయిపోతుంది. అంటే ఏంది? లిక్విడ్ మనకి షార్టేజ్ వస్తుందన్నట్టు. అవునా? ఇక్కడ అదే పాయింట్. ఇక్కడ ఆ 2 సినారియోస్ దీని యొక్క మీనింగ్. దీనొక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి. హియర్ ది స్ట్రింగ్ మూవ్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే సోర్స్ ఫీల్డ్ నుండి డెస్టినేషన్‌కి మనకి ఒక్కొక్క క్యారెక్టర్‌ని అంటే లెఫ్ట్ సైడ్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్‌ని మూవ్ చేస్తూ పోతుంది. ఎప్పటి వరకు అంటే అది డీలిమిటర్ ఎన్కౌంటర్ చేసేంత వరకైనా, లేకపోతే ఆ రిసీవింగ్ ఫీల్డ్ అంటే డెస్టినేషన్ ఫీల్డ్ ఫుల్ అయ్యేంత వరకైనా. ఓకేనండి. వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ స్ట్రింగ్ ఇన్ ద సెన్స్? దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకేనండి. ఈ సింటాక్స్ నేను మీకు క్లియర్‌గా ఇప్పుడు నేను చెప్తానండి. కాబట్టి మీరు నో నీడ్ టు వర్రీ. ఓకేనా? సో, స్ట్రింగ్ స్టేట్మెంట్. సింటాక్స్ ఈస్ దిస్ ఈస్ ద సింటాక్స్. దిస్ ఈస్ ద సింటాక్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఇక్కడ నేనేమి ఇచ్చానో ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలండి. సింటాక్స్ చూడండి ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాను. వేరియబుల్ అని ఇవ్వచ్చు మనం అక్కడ లిటరల్ అన్న ఇవ్వచ్చండి. వేరియబుల్ అంటే ఏంటండి?
మనం ఒక వేరియబుల్ వర్కింగ్ స్టోర్ సెక్షన్లో డిక్లేర్ చేసి దానికి మనం వాల్యూ క్లాస్ యూజ్ చేసి మనము సమ్ వాల్యూని అసైన్ చేస్తాం. దాన్ని మనము వేరియబుల్ అని అంటాం. అవునా? లేకపోతే ఇక్కడే మీరు హార్డ్ కోడ్ చేశారనుకోండి ఏదైనా ఒక నేమ్ని, దాన్ని లిటరల్ అని అంటారండి, కాన్స్టెంట్. అవునా? చూడండి, స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ అండ్ డిలిమిటెడ్ బై, ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చండి. ఇక్కడ మనం ఒక లిటరల్ అంటే ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చు, లేకపోతే సైజ్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ని మీరు ఒక వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏది వర్కింగ్ స్టోర్ సెక్షన్లో డిక్లేర్ చేసి ఒక వేరియబుల్ని దాంట్లో పెట్టేసుకోవచ్చు వాల్యూని. దాన్ని మనము వేరియబుల్ అని అంటాం. చూడండి, స్ట్రింగ్ వేరియబుల్ 1 డిలిమిటెడ్ బై వేరియబుల్ 2 ఆర్ లిటరల్ ఆర్ సైజ్ అని చెప్పేసి తర్వాత ఇంకొక వేరియబుల్. తర్వాత ఇలా మనము మల్టిపుల్ వేరియబుల్స్ని మనము ఇక్కడ మనము మెర్జ్ చేయొచ్చు అంటే కన్కాటినేట్ చేయొచ్చు ఇంటూ అవుట్పుట్ వేరియబుల్. అవుట్పుట్ వేరియబుల్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏముందంటే 3 ఫీల్డ్స్ ఉన్నాయి. 01 ఫస్ట్ నేమ్ పిక్ ఆఫ్ x of 10 వాల్యూ వచ్చి నాకు జన అని ఉంది. తర్వాత 01 మిడిల్ నేమ్ అండి, మిడిల్ నేమ్ పిక్ x of 10 వాల్యూ నాకు గణ అని ఉంది. తర్వాత ఇక్కడ పిక్ లాస్ట్ నేమ్ x of 10 వాల్యూ నాకు మన అని ఉంది. ఓకేనా అండి? ఇలా నాకు 3 వేరియబుల్స్లో నాకు డేటా అనేది ఉందనుకుందాం. అంటే ఎలా, నాకు ఇలా అన్నట్టు 1 2 3 4 5 6 7 8 9 10. అవునా? ఇక్కడ ఈ 10 ఫీల్డ్స్ ఇలా అన్నట్టు 10 బైట్స్. అవునా? ఇది కూడా అంతే. దీని యొక్క పేరు ఏంటి? ఎఫ్ నేము. తర్వాత దీని యొక్క పేరు ఏంటి? ఎం నేము. దీని యొక్క నేమ్ ఏంటి? ఎల్ నేము. అవునా? దీంట్లో నాకున్న డేటా ఇలా ఉంది. రిమైనింగ్ అనేవి నాకు స్పేసెస్ ఉంటాయి. అవునా? సో ఇక్కడ దీంట్లో నాకున్న డేటా ఇలా ఉంది. తర్వాత ఇందులో నాకున్న డేటా ఇలా ఉంది. అవునా? ఇవి ఏంటివి? ఇది ఫస్ట్ బైట్, సెకండ్ బైట్, థర్డ్ బైట్, ఫోర్త్ బైట్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th. అవునా? ఇప్పుడు నాకు ఇంకొక ఫీల్డ్ ఉంది. ఇది ఏంటంటే ఫుల్ నేమ్. అవునా? దీని యొక్క పిక్చర్ క్లాస్ నాకు ఒక x of 25 30 ఎంతో అంత, ఇక్కడ 30 తీసుకుందాం. ఓకేనా? వాల్యూ స్పేసెస్ ఇలా ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు దీనికి మన సిస్టము ఇలా మనకి ఇస్తున్నట్టు. ఇలా. అవునా? ఇక్కడ ఇది ఫస్ట్, సెకండ్, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. అవునా? ఇది లేదు, ఇది తీసేద్దాం మనం. ఓకే, ఇలా అన్నట్టు. అవునా? ఇప్పుడు ఇలా నాకు ఇంకొక అవుట్పుట్ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఈ 3 ఫీల్డ్స్ సపరేట్గా వచ్చిన డేటా నేను మెర్జ్ చేయాలనుకుంటున్నా. అంటే ఈ ఒక్క ఫీల్డ్లోకి నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఐ కెన్ గో విత్ యూజింగ్ దిస్ స్టేట్మెంట్. ఐ మీన్ దిస్ సింటాక్స్. ఇప్పుడు నేను ఎలా రాయాలంటే ఇలా రాస్తానట్టు. చూడండి, ఆ సింటాక్స్ పరంగా నేను రాస్తాను. స్ట్రింగ్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ ఏముంది అక్కడ? నాకు ఇవన్నీ ఇన్పుట్ ఫీల్డ్స్. అవునా? అంటే ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవి? ఇవన్నీ ఇన్పుట్ ఫీల్డ్స్. అవునా? ఇది అవుట్పుట్ ఫీల్డ్.
అవుట్‌పుట్ ఫీల్డ్. నేను ఇప్పుడు ఏం చేద్దామనుకున్నా అంటే ఈ 3 ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లో ఉన్న డేటాని నేను ఒక ఫీల్డ్‌లోకి నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అంటే కాన్కాటినేట్ చేయాలనుకుంటున్నాను. అవునా? కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏమివ్వాలి? ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఇచ్చేసి డీలిమిటెడ్ బై అని చెప్పి ఇక్కడ మనం ఏవైనా ఇవ్వచ్చండి. ఓకేనా? ఇక్కడ మనం ఒక వేరియబుల్ ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ మనం ఒక లిటరల్ ఇవ్వచ్చు. లేకపోతే ఇక్కడ మనము సైజ్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ నేనేమి ఇస్తానంటే డీలిమిటెడ్ బై స్పేస్ అని ఇస్తాను. ఇచ్చి ఎంటర్. మళ్ళీ ఇక్కడ ఏమి ఇస్తా అంటే నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ ఉంది కదా! అది ఇస్తా అన్నట్టు నేను. ఇప్పుడు ఇక్కడ నేను ఏమిస్తా మిడిల్ నేమ్ డీలిమిటెడ్ బై స్పేస్ అని ఇస్తాను. తర్వాత మళ్ళీ సేమ్. మళ్ళీ ఇంకొకటి ఇస్తా అన్నట్టు. లాస్ట్ నేమ్ డీలిమిటెడ్ బై స్పేస్ అనిచ్చి ఇప్పుడు నేను ఇక్కడ అవుట్‌పుట్ ఫీల్డ్ ఇస్తా అన్నట్టు ఇలా ఇంటూ ఫుల్ నేమ్ ఇచ్చాను. అంటే ఇక్కడ సింటాక్స్ ఏం చెప్పాను నేను? స్ట్రింగ్ అంటే కలుపు అంటే కాన్కాటినేట్ చెయ్యి. వేటిని ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్‌ని ఇంటూ ఫుల్ నేమ్ అంటే దీంట్లోకి కాన్కాటినేట్ చెయ్యి అని ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ నేను డీలిమిటర్ ఏమి ఇచ్చాను? డీలిమిటెడ్ బై స్పేస్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్. అవునా? ఇది రైట్. మనకు డేటా అనేది ఎలా మూవ్ అవుతుందో చెప్పాను మీకు లెఫ్ట్ నుండి రైట్ వరకు. అవునా? కాబట్టి ఇక్కడ మన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ నేమ్ డేటాను మూవ్ చేస్తుంది ఒక్కొక్క రికార్డే. సో ఇలా జే, తర్వాత ఏ, తర్వాత ఎన్, ఏ, తర్వాత ఇక్కడ ఏమైంది? ఇక్కడ చూడండి డీలిమిటర్ ఎన్కౌంటర్ అయింది. అంటే ఇక్కడ మనం డీలిమిటెడ్ బై స్పేస్ ఇచ్చాము. అంటే ఎక్కడైతే ఆ స్పేస్ అనేది ఎన్కౌంటర్ అవుతుందో అక్కడితో ఈ ఫీల్డ్‌లో ఉన్న డేటా మూవ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫీల్డ్‌కి కంట్రోల్ అనేది వెళ్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జి, తర్వాత ఏ, ఎన్, ఏ, తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసారనుకోండి ఇక్కడ మనకి మళ్ళీ ఏమొచ్చింది? ఇక్కడ మనకి డీలిమిటర్ వచ్చేసింది. అవునా? ఇవి డీలిమిటర్స్ అండి. ఇప్పుడు ఈ కేసులో వరకే. ఓకేనా? ఇది కూడా డీలిమిటర్. తర్వాత ఏమైంది? సో ఇక్కడ స్టాప్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫీల్డ్‌కి కంట్రోల్ అనేది వెళ్తుంది అన్నట్టు. అది కూడా ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది. ఎం, ఏ, ఎన్, ఏ. మళ్ళీ ఇక్కడ ఏమైంది? మళ్ళీ ఇక్కడ మనకి స్పేస్ అనేది వచ్చేసింది. కాబట్టి అది కూడా డీలిమిటర్. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి మనకి ఏమొచ్చింది డేటా? ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేసారనుకోండి మీకు ఎలా కనబడుతుందంటే జనగణ మన ఇలా మనకి ఒకే ఫీల్డ్‌లో కనబడుతుంది. ఏది? ఫుల్ నేమ్‌ని మీరు డిస్ప్లే చేస్తే. అర్థమైందా అండి? సో ఇలా కాకుండా ఇప్పుడు మీరు ఇంకొక సింటాక్స్ ఇద్దాం మనం. సో ఇలా ఇచ్చారంటే ఏమవుతుందో చూద్దాం. ఇదేంటి? ఎగ్జాంపుల్ విత్ వేరియబుల్స్. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ విత్ లిటరల్స్ అన్నట్టు. ఎగ్జాంపుల్ విత్ లిటరల్స్. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది. ఇలా సమ్ డేటా ఉంది. ఇక్కడ మీకు ఇంకొక సమ్ డేటా ఉంది. ఇక్కడ మీరు ఏం చేశారంటే ఇలా ఇచ్చారు. స్ట్రింగ్ ఇలా ఇచ్చారు మీరు. ఎంఆర్ స్పేస్ ఇలా ఇచ్చారు. డీలిమిటెడ్ బై స్పేస్ అని ఇచ్చేసి తర్వాత ఇక్కడ మీరు ఇలా ఇచ్చారనుకుందాం. ఇక్కడ డీలిమిటెడ్ బై ఎం. తర్వాత ఇక్కడ కూడా డీలిమిటెడ్ బై ఎం. తర్వాత ఇక్కడ కూడా మీరు డీలిమిటెడ్ బై ఎం ఇచ్చారనుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు మీకు డేటా అనేది ఎలా మూవ్ అవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? ఫస్ట్ దీన్ని కలపమన్నాం. ఫస్ట్ ఒక లిటరల్ ఇచ్చాం మనం ఎంఆర్ అని చెప్పి. కాబట్టి మీకు ఇలా అనేది 1 మినిట్. మొత్తం 30 బైట్స్ కదండి. సో ఇక్కడ ఇంకా ఇలా పెంచుకుందాం. ఇక్కడ కౌంట్ మళ్ళీ తర్వాత మీరు చూసుకోండి కౌంట్. సో ఇలా ఉందనుకుందాం.
తర్వాత ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఒక్కొక్క స్ట్రింగ్ నుండి లెఫ్ట్ నుండి రైట్ వరకు డేటా మూవ్ అవుతూ పోతుంది. కాబట్టి ఇక్కడ ఎం, తర్వాత ఇక్కడ 6, తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్, అవునా? తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చింది, స్పేస్ వచ్చింది, అవునా? అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ మిస్టర్లో ఈ స్పేస్ అని మనకి కాపీ అవ్వదు, ఇక్కడతో స్టాప్ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ నేమ్ డేటా ఏముందండి, ఫస్ట్ నేమ్ ఇది ఉంది, అవునా? కాబట్టి ఒక్కొక్క రికార్డు మూవ్ అవుతూ పోతుంది. JAN A, తర్వాత అక్కడ ఎం ఇచ్చాం, కానీ ఇక్కడ మనకి ఎక్కడ ఎం లేదు, అవునా? కాబట్టి మిగతా స్పేసెస్ కూడా మనకి మూవ్ అవుతాయి అన్నట్టు. ఇలా అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ నో డీలిమిటర్ అనమాట, దీనికి నో డీలిమిటర్ ఆఫ్ ఎం. కాబట్టి ఇక్కడ ఏమవుతాయి, రిమైనింగ్ 6 స్పేస్ మూవ్ అవుతాయి. 1 2 3 4 5 6, తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది అన్నట్టు, అవునా? కాబట్టి 2 3 4 5 6, తర్వాత ఇక్కడ GAN A, తర్వాత రిమైనింగ్ ఇక్కడ 6 స్పేస్లు ఉన్నాయి కదండి, ఇక్కడ 6 స్పేస్లు ఉన్నాయి కదా, కాబట్టి 6 స్పేస్లు ఇక్కడ మూవ్ అవుతాయి అన్నట్టు. 1 2 3 4 5 6, తర్వాత ఏముంది అక్కడ, నెక్స్ట్ దాంట్లో మన ఉంది, అంటే ఏంది, ఎం, అవునా? ఎం అంటే ఏంది, ఇక్కడ డీలిమిటర్ అనేది వచ్చేసింది, కాబట్టి ఆ డేటా అనేది కాపీ అవ్వదండి. సో ఇక్కడ నో డీలిమిటర్, ఇక్కడ డీలిమిటర్ ఉంది. ఎస్, డీలిమిటర్ ఆఫ్ ఎం. కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేశారు అనుకోండి, మీకు ఎలా కనబడుతుంది అంటే, అవుట్పుట్ మీకు ఇలా కనబడుతుంది, మిస్టర్, తర్వాత JANA 1 2 3 4 5 6 GANA, రిమైనింగ్ అన్ని స్పేస్లు ఇలా కనబడుతుంది డేటా. ఓకేనండి. సో ఇది ఏంటి, ఇది ఎగ్జాంపుల్ విత్ లిటరల్. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు డీలిమిటర్ బై స్పేస్ ఇచ్చాను, అవునా? అంటే ఏమవుతున్నప్పుడు ఇక్కడ ఎంటైర్ డేటా కాపీ అవ్వదు మనకి. ఇక్కడ ఎక్కడైతే స్పేస్ అనేది ఎన్కౌంటర్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే డేటా కాపీ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇప్పుడు విత్ సైజ్ తీసుకుందాం, ఓకేనా? కాపీ. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే విత్ సైజ్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇలా ఇద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏమిద్దామంటే మనము డీలిమిటెడ్ బై సైజ్ ఇద్దాం, SIZD. తర్వాత ఇక్కడ కూడా మనము SIZD, ఇక్కడ కూడా మనము ఇలా ఇద్దాం, SIZD. ఇలా ఇచ్చారనుకుందాం. ఇలా ఇచ్చామంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీరు చూడండి, డీలిమిటెడ్ బై సైజ్ అన్నాం, అంటే ఏంటి, ఈ X(10) సైజ్ ఉంది కదా, ఈ ఎంటైర్ సైజ్ తీసుకొచ్చి మనకి ఇక్కడ కాపీ చేస్తుంది అన్నట్టు. అంటే ఇలా JANA, తర్వాత 4 ఇలా, తర్వాత GAN A, తర్వాత రిమైనింగ్ 6 స్పేస్లు ఇలా అన్నట్టు. సో ఇలా మీకు ఎంటైర్ సైజ్ని, అంటే ఇది ఇన్పుట్ ఫీల్డ్స్ ఎంటైర్ సైజ్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి లోడ్ చేస్తుంది. ఇది మీరు చూసారనుకోండి, మీకు ఇలా కనబడుతున్నట్టు. ఇలా మీకు డేటా అనేది కనబడుతుంది, అంటే ఏంది, ఎంటైర్ సైజ్ కూడా మనకి ఇక్కడ లోడ్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూసారనుకోండి, యాజ్ పర్ సింటాక్స్ మనం ఫాలో అయ్యామా, ఫస్ట్ మనము స్ట్రింగ్ రాసాము, తర్వాత ఇక్కడ మనము వేరియబుల్ నేమ్ ఇచ్చాము. ఇక్కడ మనం వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు ఒక లెటర్ అని పాస్ చేశాను, మిస్టర్ అని చెప్పి, అవునా? ఇలా అయినా మనం పాస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం వేరియబుల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరు లెటర్ అయినా ఇవ్వచ్చు. తర్వాత డీలిమిటెడ్ బై అని ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఆ యొక్క పర్టికులర్ క్యారెక్టర్ ఇక్కడ ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతుందో అప్పుడు డేటా కాపీ అవ్వడం అనేది ఆగిపోతుంది.
సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను ఇంతకుముందు చూడండి, ఇక్కడ నేను డిలిమిటెడ్ బై స్పేస్ ఇచ్చాను. స్పేస్ అంటే అదొక లిటరలే కదా, అంటే అదొక కాన్స్టెంటే కదా. తర్వాత నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, డిలిమిటెడ్ బై ఎం ఇచ్చాను. చూడండి ఇక్కడ డిలిమిటెడ్ బై ఎం ఇచ్చాను. ఎం అంటే అది కూడా హార్డ్ కోడెడే, అంటే అది కూడా లిటరలే. తర్వాత ఏమి ఇచ్చాను నేను ఇక్కడ, డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చాను. సైజ్ ఇస్తే ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ ది ఎంటైర్ డేటా ఫ్రమ్ ది సోర్స్ ఫీల్డ్ అండ్ ఇట్ విల్ కాపీ ఇంటూ ది డెస్టినేషన్ ఫీల్డ్ అన్నట్టు. సో ఇక్కడ నేను చూడండి సైజు అంటే నేను ఈ 3 సింటాక్సెస్లో యూజ్ చేశానా అన్న. అఫ్ కోర్స్ ఇక్కడ నేను వేరియబుల్ యూజ్ చేయలేదు, అవునా, కానీ మీరు వేరియబుల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం కావాలంటే మీకు. సో ఇలా అన్నట్టు. సో స్ట్రింగ్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఇది. ఇదేంటంటే విత్ వేరియబుల్. ఇక్కడ నేను ఇంకొక కొత్త వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటాను. ఇన్సర్ట్. ఇక్కడ నేను ఆ వేరియబుల్ ఏమి ఇస్తానంటే 01 DELIMITER డెలిమిటర్ అని చేసి పిక్, లేకపోతే DEL అని ఇద్దాం, డెలిమిట్ అని ఇద్దాం. డెలిమిట్ పిక్ x ఆఫ్ 01 వాల్యూ ఏ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశానంటే ఇలా రాశాను, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై DELIMIT డిలిమిట్. తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఏం ఇచ్చాను, DELIMIT డిలిమిట్. తర్వాత ఇక్కడ మళ్ళీ నేను DELIMIT అని ఇచ్చాను. ఇక్కడ మీరు చూడాలి, ఈ డిలిమిట్లో నాకు ఏ వాల్యూ ఉంది, ఏ అనే వాల్యూ ఉంది, అవునా. కాబట్టి ఇప్పుడు నాకు సిస్టమ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నాకు సిస్టము ఏం చేస్తుందంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఫీల్డ్ డేటాని కాపీ చేస్తుంది అన్నట్టు, అవునా. ఇక్కడ మనకి డిలిమిటర్ ఉంది, అవునా, ఎస్. ఇక్కడ ఏ ఉంది డిలిమిటర్, అవునా, ఇక్కడ ఏ ఉంది, అవునా, ఇక్కడ ఏ ఉంది. సో ఇప్పుడు నాకు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఫస్ట్ ఫీల్డ్ నుండి నాకు డెస్టినేషన్ ఫీల్డ్కి డేటా అనేది మూవ్ చేస్తుంది. సో ఇక్కడ నాకు జే మూవ్ అవుతుంది. త్వరగా నాకు ఏమొచ్చింది, ఏ వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ డిలిమిటర్ అనేది ఎన్కౌంటర్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్న డేటా రిమైన్ డేటా కాపీ అవ్వదు. తర్వాత నెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న డేటా ఇక్కడికి మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు డిలిమిటర్ వచ్చేసింది, కాబట్టి నాకు రిమైన్ డేటా కాపీ అవ్వదు. తర్వాత నాకు నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఫీల్డ్లో డేటా అనేది ఇలా మూవ్ అవుతుంది. ఇక్కడ కూడా నాకు డిలిమిటర్ వచ్చేసింది కదా, కాబట్టి నాకు ఈ రిమైన్ డేటా అనేది మూవ్ అవ్వదు. ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, అవుట్పుట్ ఫీల్డ్ని, మీకు ఇలా కనబడుతుంది డేటా. ఓకేనా అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నథింగ్ బట్ ఈక్వల్స్ టు ఇదే కదండి. ఇక్కడ మీరు ఇంకొక వేరియబుల్లో పెట్టడం కంటే ఆ డిలిమిటర్ని మీరు ఇలా పెట్టేసుకోవచ్చు కదా సింపుల్గా. ఇలా మీరు లిటరల్ ఇచ్చేయచ్చు కదా, ఇలా మీరు సింపుల్గా ఇలా ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని అవంతా మనకి అవసరం లేదు కదా. సో ఇలా కూడా మీరు ఇవ్వచ్చు. ఓకేనా అండి. సో ఇలా కూడా మీరు ఇవ్వచ్చండి. ఒకవేళ మీరు ఇలా ఇచ్చారనుకుందాం, ఇప్పుడు ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు. ఇదే ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాము, డిలిమిటెడ్ బై ఎన్ ఇచ్చుకుందాం, ఓకేనా. ఇక్కడ మీరు ఇలా ఎన్ ఇచ్చారు, డిలిమిటెడ్ బై ఎన్ ఇచ్చి తర్వాత ఇక్కడ మనం ఇంకొక ఫీల్డ్ యాడ్ చేసుకున్నాం మధ్యలో, ఇన్సర్ట్, తర్వాత ఇన్సర్ట్ ఇలా. సో ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు, కామా ఇచ్చారు, మీరు కోర్స్లో కామా ఇచ్చి డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చారు. ఇదే ఇక్కడ డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఈ సింటాక్స్కి డేటా అనేది ఎలా పాపులేట్ అవుతుందంటే చూపిస్తానండి మీకు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి, ఓకేనా. ఇవి మనము చిన్నపిల్లలం అయితే కాదు కదా, ఇవి కూడా మనకి అర్థం కాకపోవడానికి జస్ట్ లాజికల్ థింకింగ్ అంతే. మనకి ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్తున్నా అంటే అది మీరు అజ్యూమ్ చేసుకోగలగాలి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై ఎన్ ఇచ్చా, కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ అంటే ఫస్ట్ నేమ్లో ఉన్న డేటా మొత్తము మనకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఏది, డిలిమిటెడ్ బై ఎన్. ఇక్కడ మనకి ఎన్ కూడా ఉంది కదా, చూద్దాం ఎలా మూవ్ అవుతుందో. ఇక్కడ చూడండి జే, తర్వాత ఏ,
తర్వాత ఎన్ అంటే డీలిమిటర్ మనకి ఎన్కౌంటర్ అయిపోయింది, కాబట్టి ఇక్కడ రిమైనింగ్ డేటా కాపీ అవ్వదు, కాబట్టి ఈ ఫీల్డ్ నుండి అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫీల్డ్ ఇక్కడ చూడండి, మనం ఏమి ఇచ్చాము, డిలిమిటెడ్ కామా ఇచ్చాము, డిలిమిటెడ్ బై సైజ్ అంటే ఇక్కడ మనము లిటరల్ ఇచ్చాం, అవునా, కాబట్టి ఈ లిటరల్ ఎంటైర్ లిటరల్ ఇక్కడ మనకి ఇలా స్టోర్ అవుతుంది కామా. ఓకేనండి. తర్వాత ఈ ఫీల్డ్ అయిపోయింది. తర్వాత మిడిల్ నేమ్ అనే ఫీల్డ్, మిడిల్ నేమ్ లో మనకి ఏముంది, ఇక్కడ జీ ఉంది, జీ తర్వాత ఏ, తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి డిలిమిటర్ అనేది ఎన్కౌంటర్ అయింది, అవునా, కాబట్టి ఇక్కడ మనకి రిమైన్ డేటా కాపీ అవ్వదు. తర్వాత నెక్స్ట్ ఫీల్డ్, సో కామా ఉంది, అవునా, కామా వచ్చి ఇక్కడ ప్లేస్ అయిపోతుంది. తర్వాత లాస్ట్ నేమ్ లో మనకి ఏముంది, మళ్ళీ ఎం ఉంది, ఏ ఉంది, ఎన్ అనేది డిలిమిటర్ వచ్చేసింది, కాబట్టి అది మనకి అవ్వదు. సో ఇక్కడ చూడండి, ఓకే ఇక్కడ ఏ ఇచ్చానా, సారీ ఇక్కడ ఎన్ ఇచ్చుకుందాం, ఎన్. సో ఇలా అన్నట్టు. ఇప్పుడు మీరు దీన్ని డిస్ప్లే చేశారనుకోండి, అవుట్పుట్ ఫీల్డ్ని, మీకు అవుట్పుట్ ఎలా కనబడుతుంది అంటే జేఏ కామా జిఏ కామా ఎంఏ రిమైనింగ్ అన్ని స్పేస్లు 30 లెంత్, ఇలా మీకు డేటా అనేది కనబడుతుందండి. ఓకేనా. సో ఇదొకటి. తరువాత మీకు ఇంకొక ఎక్స్ట్రా సింటాక్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్వేర్ బ్రాకెట్స్లో నేను 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఈ 2 నాట్ మ్యాండేటరీ అండి, మనం రియల్ టైంలో ఇవి మనము యూజ్ చేయము, కానీ ఇవి ఎక్కడ యూజ్ చేస్తామో నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఆన్ ఓవర్ఫ్లో అని ఇచ్చాము. ఇక్కడ ఆన్ ఓవర్ఫ్లో ఇచ్చేసి ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ ఇచ్చాము. అంటే దీని మీనింగ్ ఏంటంటే, మీకు కిందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఏమని, సపోజ్ మీ దగ్గర ఒక 1 లీటర్ బాటిల్ ఉంది, దాంట్లో మీకు లిక్విడ్ ఉంది, మీ దగ్గర అవుట్పుట్ వచ్చి 1/2 లీటర్ బాటిల్ ఉంది. సో మీరు ఏం చేస్తున్నారు, ఈ 1 లీటర్ నుండి 1/2 లీటర్కి మీరు డేటాని పోర్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, 1/2 లీటరు అంటే దాని యొక్క మెమరీ ఎంత అంటే దాని యొక్క వాల్యూమ్ ఎంత, 1/2 లీటర్ అవుట్పుట్, కాబట్టి ఏమవుతుంది, 1/2 లీటర్ వాల్యూమ్ అంటే 1/2 లీటర్ లిక్విడ్ మొత్తం అందులోకి ఫిల్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ కూడా మీరు అలాగే పోర్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, డేటా అనేది లిక్విడ్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో అప్పుడు మనం ఏం చెప్తాము, వద్దు ఇంకా ఆపేసే, ఓవర్ఫ్లో అయ్యింది అని చెప్తాం. అంటే మనము అక్కడ మనకు నోరు ఉంది కాబట్టి మనము ఓవర్ఫ్లో అయ్యింది అని చెప్తాము, బట్ మన సిస్టమ్కి నోరు లేదు కదా, కాబట్టి అది మనకి డిస్ప్లే చేయాలి కదా, కాబట్టి అది డిస్ప్లే చేస్తున్నట్టు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు సోర్స్ ఫీల్డ్స్ సమ్ డేటా ఉంది, సో మీరు దాన్ని డెస్టినేషన్లోకి మూవ్ చేస్తున్నారు, ఇక మీ డేటా మొత్తము ఫిల్ అయిపోయింది, ఇంకా డేటా కొంచెం మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు అవుట్పుట్ మీకు సైజ్ సరిపోలేదు అనుకోండి, అప్పుడు మీకు ఆన్ ఓవర్ఫ్లో అనే సింటాక్స్ మీకు వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, ఇది చాలు. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఫర్ ఆన్ ఓవర్ఫ్లో, ఫర్ ఆన్ OVERFLOW. ఓకేనా. ఇక్కడ మీకు x(30) ఉంది, x(10), 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 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు x(30) ఉంది, ఓకే ఫైన్, ఓకే ఇలా మీకు ఉంది, ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై సైజు ఇచ్చారు. తర్వాత ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు అనుకుందాం, ఏంటి, ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు at డిలిమిటెడ్ బై సైజు ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఏంటి, మిడిల్ నేమ్ కదా, తర్వాత వచ్చేది మనకి మిడిల్ నేమ్, దీనికి కూడా మీరు డిలిమిటెడ్ బై సైజే ఇచ్చారు, SIZD ఇచ్చారు. తర్వాత ఇది ఏంటి, మళ్ళీ ఇలా అన్నట్టు ఇది, తర్వాత ఏమొస్తుంది మనకి, లాస్ట్ నేమ్ వస్తుంది, అవునా, మిడిల్ నేమ్ NAME, మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇంటూ ఎక్కడికి, INTU ఇంటూ ఫుల్ నేమ్లోకి ఇలా మీరు ఇచ్చారు, అవునా. ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టము డేటాని
మూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్లో ఉన్న డేటాని మూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఈ కేసులో. అవునా? ఇక్కడ ఏంది, హియర్ డిలిమిటర్ వచ్చి సైజ్ అండి. ఓకేనా, ఎంటైర్ సైజ్ అన్నట్టు. సో ఇక్కడ నేను మీకు డిలిమిటర్ పై సైజ్ ఇస్తే ఏమవుతుందని చెప్పాను, ఈ ఎంటైర్ సైజ్ అంటే ఇక్కడ x ఆఫ్ 10 ఉంది కదా, ఈ ఎంటైర్ సైజ్ తీసుకొచ్చి ఇక్కడికి కాపీ చేస్తుంది ఇలా. తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, నెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇచ్చాము, ఎట్ అనే స్పెషల్ క్యారెక్టర్ని స్టోర్ చేయమని చెప్పాము ఇలా. ఓకే, తర్వాత ఏంటి, ఇంకేంటి, మిడిల్ నేమ్ కాబట్టి ఈ 10 బైట్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది ఇలా వచ్చి ఇక్కడ ఇలా. అవునా, ఇది 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. అవునా, ఇక్కడ వరకు ఒక ఫీల్డ్. అవునా, ఇది ఇక్కడ వరకు ఇంకొక ఫీల్డ్, ఇది ఇక్కడ వరకు ఇంకొక ఫీల్డ్ మనకి. అవునా, తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఎట్ అనే క్యారెక్టర్ మళ్ళీ ఇన్సర్ట్ చేయమని చెప్పాం మనం. సో ఇక్కడ వరకు ఇది. అవునా, ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని కవర్ అయ్యాయి, మనకి ఆల్రెడీ 22 బైట్స్ మనకి ఇక్కడ కవర్ అయిపోయాయి. అవునా, మరి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీరు ఏమి ఇచ్చారు, లాస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎంటైర్ 10 తీసుకొచ్చి ఇక్కడికి కాపీ అవ్వాలి. సో ఎంటైర్ 10 తీసుకొచ్చి ఇక్కడికి కాపీ అవ్వాలి ఇలా. బట్ ఇక్కడ ఏమవుతుంది, మీకు ఇక్కడ చూసారనుకోండి, ఈ 1, 2 అనే బైట్స్ ట్రంకేట్ అయిపోతుంది డేటా అనేది. అవునా, అంటే ఇక్కడ అఫ్ కోర్స్ ఇక్కడ స్పేసెస్ ఉన్నాయా, ఓకే, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఓకే, లేకపోతే ఇక్కడ వేరే డేటా ఉంటే ఏమయ్యేది, ట్రంకేట్ అయ్యేది. అవునా, కాబట్టి ఇలా మనకు ఒక డేటా ట్రంకేట్ ఏంటంటే మనం దాన్ని డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము ఇలా ఇవ్వాలన్నట్టు. ఇక్కడ మనము ఇలా ఇవ్వాలి, ఆన్ ఓవర్ఫ్లో. ఇక్కడ ఆన్ OVERFLOW ఇచ్చేసి ఇక్కడ డిస్ప్లే డేటా గాట్ TRUNCATED ట్రంకేటెడ్ అని ఇచ్చారనుకోండి. ఒకవేళ ఇలా మీరు ఫిల్ చేస్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఒకవేళ మీరు స్ట్రింగ్ చేస్తున్నప్పుడు మనము సోర్స్ ఫీల్డ్ నుండి డెస్టినేషన్ ఫీల్డ్ డేటా కాపీ చేస్తున్నప్పుడు డెస్టినేషన్ ఫీల్డ్ యొక్క లెంత్ సరిపోకపోతే అప్పుడు మీకు ఏమొస్తుందంటే ఇలా వస్తుంది అన్నట్టు. ఇలా వచ్చేస్తుంది మీకు JANA MANA అని వచ్చేసి కింద మీకు డేటా గాట్ TRUNCATED డేటా గాట్ ట్రంకేటెడ్ అనే ఒక స్టేట్మెంట్ మీకు అవుట్పుట్లో కనబడుతుంది. అంటే అప్పుడు మీకు ఏమర్థమవుతుంది, ఓకే డేటా అనేది సరిపోలేదు, అవుట్పుట్లో ఎక్కువ మనకి ఫుల్ అయిపోయింది అని మనకి అర్థమవుతుంది. సో ఇలా మనము డేటా అంటే ఆన్ ఓవర్ఫ్లో అనే స్టేట్మెంట్ మనము యూజ్ చేస్తాం. తర్వాత విత్ పాయింటర్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, వెన్ విత్ పాయింటర్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్, ఇక్కడ వెన్నే వద్దు, హియర్ విత్ పాయింటర్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ అని పెడదాం. ఓకేనా, హియర్ విత్ పాయింటర్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సెట్ ది స్టార్టింగ్ పొజిషన్ ఇన్ అవుట్పుట్ ఫీల్డ్ ఫర్ ఇన్సర్టింగ్ ది డేటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్ మనకి డేటా అనేది ఎక్కడ నుండి ఇన్సర్ట్ అవుతుంది, బై డిఫాల్ట్ ఫస్ట్ పొజిషన్ నుండి. నాకు ఇలా కాకుండా నాకు వేరే పొజిషన్ నుండి దాన్ని రీసెట్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను విత్ పాయింటర్ అనే స్టేట్మెంట్ నేను యూజ్ చేస్తానండి. ఓకేనా, ఇక్కడ పొజిషన్ అంటే ఏంటండి, ఈ పొజిషన్స్ అంటే 1, 2, 3, 4, 5, 6. అవునా, అంటే పొజిషన్స్ మనం ఎప్పుడు కూడా నెంబర్స్తో క్యాలిక్యులేట్ చేస్తామే, లేకపోతే రెఫర్ చేస్తామే, కానీ మనము ABCDతో మేము రెఫర్ చేయము. ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి అంటే క్లాస్లో ఫస్ట్ లీడరా సెకండ్ లీడర్ అని అడుగుతారు, కానీ ఏ లీడరా బి లీడర్ అని అడగరు. అంటే ఏంది, పొజిషన్ మనం రెఫర్ చేయాలంటే వి షుడ్ రెఫర్ విత్ న్యూమరిక్ వాల్యూస్ ఓన్లీ. ఓకేనా, ఇక్కడ ఇఫ్ పాయింటర్ అనే వేరియబుల్ యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనము ఇక్కడ అవుట్పుట్ ఫీల్డ్లో ఒక స్టార్టింగ్ పొజిషన్ మనము రీసెట్ చేయొచ్చు అన్నట్టు. అంటే బై డిఫాల్ట్గా స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, మనకి స్టోరేజ్ ఫస్ట్ పొజిషన్ నుండి. ఇలా కాకుండా మనము 6th పొజిషన్ లేకపోతే 8th పొజిషన్, అంటే మనము దాని యొక్క స్టార్టింగ్ పొజిషన్ మనము రీసెట్ చేయాలంటే దెన్ విల్ గో ఫర్ విత్ పాయింటర్ స్టేట్మెంట్.
కోర్స్ రియల్ టైమ్‌లో మనకి ఇది ఎక్కడ సార్ యూజ్ అవుతుందంటే, ఏ క్లయింట్ వచ్చి నాకు ఫిఫ్త్ పొజిషన్ స్టోర్ చేయండి, నాకు సిక్స్త్ పొజిషన్ స్టోర్ చేయండి అని అడగడు. కాబట్టి మనము రియల్ టైమ్‌లో ఇది యూజ్ చేయము కూడా. బట్ అవసరమైతే ఎందుకు యూజ్ చేస్తామో, చేస్తే ఏమవుతుంది అని చెప్పడానికే ఈ యొక్క ఎగ్జాంపుల్. ఓకేనండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి మనకి విత్ పాయింటర్‌తో మనము చూద్దాం ఒకసారి. చూడండి. విత్ పాయింటర్ అన్నట్టు. ఎగ్జాంపుల్ విత్ పాయింటర్. సో, దీనికి మీరేం చేయాలంటే, ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలండి. ఆ వేరియబుల్ మీకు 9 ఉండాలి. 9 దానికి మనం ఏం పెడదామంటే, పాయింటర్‌కి నేమ్ వచ్చి పీటీఆర్ అని పెడదాం. ఓకేనా? పీటీఆర్ అని పెట్టి, ఇక్కడ మనము దీని యొక్క పొజిషన్‌ని సెట్ చేసుకుందాం. ఇలా మీరు ఇక్కడ స్ట్రింగ్ రాస్తారు కదా! దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే, మీరు ఏ పొజిషన్ నుండి మీరు సెట్ చేయాలనుకుంటున్నారో, ఆ యొక్క నంబర్ ఇక్కడ ఇవ్వాలండి. సో, నేను సిక్స్త్ పొజిషన్ నుండి సెట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మూవ్ 6 టు పీటీఆర్. పీటీఆర్ ఇలా ఇచ్చాను నేను. ఓకేనా అండి? ఇలా ఇచ్చాను. ఇప్పుడు 1 మినిట్ అండి. డిలీట్ చేసేస్తాను. డిలీట్ అండ్ ఇలా డిలీట్. సో, ఇలా ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా ఇవ్వాలండి. ఆన్ ఓవర్‌ఫ్లో అని ఇచ్చేసి ఇక్కడ మీరు విత్ పాయింటర్. విత్ POINTR విత్ పాయింటర్ ఇచ్చేసి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. సో, ఇక్కడ ఈ వేరియబుల్ మనకి నంబర్ ఎంత ఉంది? సిక్స్త్ పొజిషన్‌లో ఉంది. అవునా? ఇక్కడ మనకి పీటీఆర్ అనే వేరియబుల్ మనకి వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏది మనకు స్టోరేజ్ అనేది మనకు ఫస్ట్ పొజిషన్ నుండి కాకుండా మనకి సిక్స్త్ పొజిషన్ నుండి స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? పీటీఆర్ అనేది ఇది. ఇక్కడ ఉంది మనకి. కాబట్టి ఇక్కడ మనకి డేటా ఎలా స్టోర్ అవుతుందంటే ఇలా స్టోర్ అవుతుంది. లేకపోతే ఇక్కడ నేను 16 పెడదాం డిఫరెంట్‌గా. 6 కాకుండా 16 పెడదాం. ఇలా ఉంది. సో, ఇప్పుడు పాయింటర్ అనేది ఎక్కడ సెట్ అవుతుందంటే ఇక్కడ సెట్ అవుతుంది. ఇక్కడ సెట్ అవుతుంది. సో, ఇప్పుడు ఏమవుతుంది? JANA తర్వాత రిమైనింగ్ 10 బైట్స్ కాదా? కాబట్టి ఈ 6 బైట్స్ కూడా ఇక్కడ స్టోర్ అవుతుందన్నట్టు. ఈ 6 బైట్స్ కూడా ఇక్కడ ఇలా స్టోర్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 బైట్స్ ఇక్కడ స్టోర్ అవుతుంది ఇలా. ఇలా. తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఎట్ ఉంది. అవునా? నెక్స్ట్ ఫీల్డ్ ఏముంది మనకి ఇక్కడ ఎట్ ఉంది. కాబట్టి ఈ ఎట్ ఇక్కడికొస్తుంది. తర్వాత ఏమొస్తుంది? GANA తర్వాత రిమైనింగ్ 6 బైట్స్ ఇలా అన్నట్టు. ఇలా. అవునా? కానీ ఇక్కడ మనకి ఏమైంది? యాక్చువల్‌గా ఇక్కడికే మనకి డేటా అనేది ట్రంకేట్ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మీకు అవుట్‌పుట్ ఇలా వస్తుందన్నట్టు. మీరు అవుట్‌పుట్ డిస్‌ప్లే చేశారనుకోండి మీకు ఇలా వస్తుంది. వచ్చేసి JANA ఇలా GANA ఇలా వస్తుందన్నట్టు. ఓకేనా అండి? సో, ఇలా వచ్చి మీకు కింద ఏమొస్తుందంటే మళ్ళీ ఇంకొక డేటా మీకు ఒక స్టేట్మెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. డేటా గాట్ TRUNCATED డేటా గాట్ ట్రంకేటెడ్ అని చెప్పి. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే ఇక్కడ ఇన్ రియల్ టైమ్ వి నెవర్ యూజ్ విత్ పాయింటర్. వి నెవర్ యూజ్ విత్ పాయింటర్ అండ్ విత్ ఆన్ ఓవర్‌ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ చూడండి మనం రియల్ టైమ్‌లో ఎప్పుడు కూడా మనము ఆన్ ఓవర్‌ఫ్లో అండ్ విత్ పాయింటర్ అనే స్టేట్మెంట్స్ మనము యూజ్ చేయము. ఎందుకు సార్ మనం యూజ్ చేయము అంటే ఆఫ్‌కోర్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏమున్నాయి 10, 10, 10 అంటే 30 బైట్స్ అవునా? అవుట్‌పుట్ ఫీల్డ్ మనం ఏమి ఇచ్చాము? 30 ఇచ్చాము. అంటే ఇక్కడ ఏమవుతుంది? సింటాక్స్ కూడా మనం దానికి ఈక్వివలెంట్‌గానే ఇవ్వాలి గానీ, మనం ఇలా ఎలా పడితే అలా మనము ఇవ్వకూడదు. ఒకవేళ ఇక్కడ మీకు మధ్యలో మీరు ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేస్తున్నారు అని మీకు తెలుస్తుందంటే అప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి? దీని యొక్క లెంగ్త్‌ని మీరు పెంచుకోవాలి. దీని యొక్క లెంగ్త్‌ని ఇక్కడ మీరు 40 లేకపోతే 35 ఎంతో కొంత మీరు ఇలా పెంచుకోవాలి. అప్పుడు మీకు డేటా అనేది ట్రంకేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఏంటి? మనము బిఫోర్ కోడింగ్ ది ప్రోగ్రామ్ వి షుడ్ అనలైజ్ ది రిక్వైర్మెంట్ థరోలీ. ఓకేనండి. ఇదంతా స్ట్రింగ్ అండి. ఓకేనా? అంటే ఏంది? స్ట్రింగ్ అంటే కన్కాటినేటింగ్ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఇంటూ సింగిల్ స్ట్రింగ్. దాన్నే మనం ఏమంటామంటే
స్ట్రింగ్ అని అంటాము. చూడండి ఇక్కడ సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ అనే మన స్టేట్మెంట్ రాయాలి. ఆ తర్వాత ఏ వేరియబుల్స్ అయితే కావాలనుకుంటున్నామో ఆ అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నిటిని మనము ఇలా మెన్షన్ చేసి డిలిమిటెడ్ బై అని వచ్చేసి ఇక్కడ మీరు వేరియబుల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే లిటరల్ అయినా ఇవ్వచ్చు. లిటరల్ అంటే కాన్స్టెంట్ అండి, అంటే కోట్స్లో మీరు ఏమన్నా ఇవ్వచ్చు. స్పేస్ కూడా లిటరల్ అండి. సో అలా మీరు ఇవ్వాలి, అండ్ మీరు సైజ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, మీరు లిటరల్ కానీ ఆ లిటరల్ మీరు వేరియబుల్ కానీ పెట్టి ఇచ్చారనుకోండి, ఆ యొక్క పర్టికులర్ క్యారెక్టర్ ఎక్కడైతే ఎన్కౌంటర్ అవుతుందో అక్కడతో డేటా కాపీ అనేది స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా మీరు సైజ్ ఇచ్చారనుకోండి, సైజ్ అంటే ఏంటి, ఇట్ టేక్ ది ఎంటైర్ సైజ్ ఆఫ్ ది ఇన్పుట్ ఫీల్డ్ అండ్ ఇట్ లోడ్ ఇన్ టు ది అవుట్పుట్ ఫీల్డ్. మనం ఇక్కడ ఇచ్చాం కదా, ఇది ఇక్కడ మనం కింద ఇచ్చాం చూడండి. ఇక్కడ మనము స్ట్రింగ్ డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చాం అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి మొత్తం ఇలా కాపీ అయిపోతున్నట్టు. ఇన్పుట్ ఫీల్డ్ మనకి ఏమైతుందో అదంతా తీసుకొచ్చి ఇక్కడ మనకి కాపీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఆన్ ఓవర్ఫ్లో ఇచ్చారనుకోండి, అప్పుడు ఇన్పుట్ నుండి అవుట్పుట్కి డేటా కాపీ అయ్యేటప్పుడు సపోజ్ అక్కడ ఏమైనా డేటా ట్రంకేషన్ జరిగిందంటే అక్కడ మీరు ఆన్ ఓవర్ఫ్లోలో ఇచ్చిన స్టేట్మెంట్ మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు అండి. డిస్ప్లే డేటా గాట్ ట్రంకేట్ అని నేను ఊరికే ఇచ్చాను. మీరు రియల్ టైంలో కాబట్టి మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. తర్వాత విత్ పాయింటర్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే బై డిఫాల్ట్గా మనం డేటా స్టోరేజ్ ఎక్కడ జరుగుతుంది, ఫస్ట్ పొజిషన్ నుండి జరుగుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు రీసెట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ది అవుట్పుట్ ఫీల్డ్ ఫర్ ఇన్సర్టింగ్ డేటా దెన్ విల్ గో విత్ పాయింటర్ ఆప్షన్. సో విత్ పాయింటర్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిక్లేర్ వన్ మోర్ వేరియబుల్ విత్ న్యూమరిక్ డేటా టైప్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ సమ్ వాల్యూ ఇంటూ దట్ డేటా టైప్ ఆర్ ఇంటూ దట్ వేరియబుల్. ఓకేనా, బిఫోర్ రైటింగ్ ది సింటాక్స్. ఇలా మనము సింటాక్స్ రాసే ముందే మనము ఆ వేరియబుల్లోకి మనం సమ్ వాల్యూ అనేది మూవ్ చేయాలండి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ని మనము స్ట్రింగ్ అని అంటామండి. చూడండి ఇక్కడ నేను మీకు డిఫరెంట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు డే ఎస్టీఆర్ డే స్ట్రింగ్లో నాకు 5, మంత్ స్ట్రింగ్లో నాకు సమ్ జూన్ అని, తర్వాత ఇయర్లో నాకు 1994 అని ఉంది. అవునా, ఇక్కడ నుంచి చూడండి మెయిన్ డేట్ స్ట్రింగ్లో నాకు x15 ఇచ్చాను. అవునా, x15 ఇచ్చాను. ఇక్కడ నేను ఏం రాసాను సింటాక్స్, స్ట్రింగ్ డే స్ట్రింగ్ డిలిమిటెడ్ బై స్పేస్, తర్వాత ఒక కామా, తర్వాత మంత్ డిలిమిటెడ్ బై స్పేస్, తర్వాత ఒక కామా, తర్వాత ఇయర్ డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చేసాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ డే స్ట్రింగ్లో ఉన్న ఇక్కడ నేను x55 ఇచ్చాను కదా, కాబట్టి నాకు ఒక 5 ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆ 5 నాకు స్టోర్ అవుతుంది. తర్వాత ఒక కామా వస్తుంది, తర్వాత మళ్ళీ నాకు ఏమవుతుంది, మంత్ జూన్ JUN వస్తుంది. ఇక్కడ నాకు స్పేస్ ఉంది కాబట్టి అక్కడతో నాకు డీలిమిటెడ్ బై స్పేస్ ఇచ్చా కదా, కాబట్టి ఓన్లీ నాకు జూన్ మాత్రమే స్టోర్ అవుతుంది. జూన్ మాత్రం స్టోర్ అయ్యి తర్వాత నాకు కామా వస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, x10లో 1994 ఇచ్చా. తర్వాత రిమైనింగ్ అన్ని స్పేసెస్. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, డిలిమిటెడ్ బై సైజ్ ఇచ్చాను. అంటే ఏమవుతుంది, ఈ ఎంటైర్ x10 తీసుకొచ్చి నాకు లోడ్ అవుతుంది. అంటే ఇలా వస్తుంది. అంటే నాకు మొత్తం డేటా ఒకే ఫీల్డ్లోకి నాకు ఇలా వస్తుంది అన్నట్టు. 5, జూన్, 1994 అండ్ రిమైనింగ్ 6 స్పేసెస్ ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ నేను ఎడిసన్, ఆల్వా, థామస్, నేను x10 అని చెప్పి 3 తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, స్ట్రింగ్. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఫస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై సైజ్, మిడిల్ నేమ్ డిలిమిటెడ్ బై సైజ్, లాస్ట్ నేమ్ డిలిమిటెడ్ బై సైజ్ ఇంటూ అవుట్పుట్ ఫీల్డ్ విత్ పాయింటర్ PTR ఇచ్చా. PTR నాకు ఏముంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఏమవుతుంది, నాకు ఫస్ట్ పొజిషన్లో కాకుండా 6th పొజిషన్ నాకు డేటా స్టోరేజ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నాకు మొత్తము సైజు, తర్వాత మొత్తము సైజు ఇలా నాకు స్టోర్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను మొత్తం x40 తీసుకున్నా కదా, కాబట్టి నాకు డేటా అనేది ట్రంకేట్ అవ్వదు, నో ప్రాబ్లం. ఇలా నేను స్ట్రింగ్ అనేది చేస్తాను. అన్స్ట్రింగ్ అనేది వైస్ వర్సా. అంటే ఏంది, మల్టిపుల్ ఫీల్డ్స్ని మనము ఒక ఫీల్డ్లోకి మనం కంబైన్ చేయడం మనం ఏమంటామంటే స్ట్రింగ్ అంటాం. అదే ఒక్క ఫీల్డ్ని మల్టిపుల్ ఫీల్డ్స్లోకి స్ప్లిట్ చేయడానికి మనం ఏమంటామంటే అన్స్ట్రింగ్ అని అంటాం. చూడండి ఇక్కడ స్ట్రింగ్ అంటే కన్కాటినేషన్, అదే అన్స్ట్రింగ్ అంటే స్ప్లిట్టింగ్. అంటే ఇక్కడ చూడండి, మనం ఇందాక 3 ఫీల్డ్స్ తీసుకొని దాన్ని ఒక ఫీల్డ్లో కలిపాము. ఇప్పుడు మనము ఒక ఫీల్డ్ తీసుకొని మనము దాన్ని 3 ఫీల్డ్స్లోకి స్ప్లిట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా అండి. సో ఇప్పుడు మనము దాన్ని కూడా మనము చూద్దాం. అన్స్ట్రింగ్కి సింటాక్స్ వచ్చి ఇదండి. ఇందులో కూడా మీరు చూసారంటే ఇక్కడ చూడండి, నేను బ్రాకెట్స్లో ఇచ్చాను కదా, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను కదా, అవి మనం రియల్ టైంలో ఎప్పుడు కూడా మనము యూజ్ చేయమండి. ఓకేనా. సో మనము ఆన్ ఓవర్ఫ్లో గురించి మనము ఇందాక తెలుసుకున్నాము. అవునా, అలాగే విత్ పాయింటర్ గురించి మనము తెలుసుకున్నాము. అవునా, ఇప్పుడు మనము
టాలీయింగ్ ఇన్ అనేది నేను మీకు చెప్తాను. ఈ సింటాక్స్ మనకు టాలీయింగ్ ఇన్ కూడా వస్తుంది. అది కూడా మీకు చెప్తాను. బట్ మనం రియల్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేసే సింటాక్స్ ఏదంటే ఈ కొంచెమే. ఓకేనా? చూడండి దిస్ ఈస్ ద సింటాక్స్ వి హావ్ టు రిమెంబర్. ఓకేనా? దిస్ ఈస్ ద సింటాక్స్ వి హావ్ టు రిమెంబర్ ఫర్ అన్‌స్ట్రింగ్. ఇలా అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకేనా? ఎగ్జాంపుల్ వచ్చి నాకు ఒక ఫుల్ నేమ్ ఉంది. దాంట్లో నాకు ఫుల్ నేమ్‌లో ఏముందంటే ఇలా ఉంది. పిక్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 30 ఉంది. ఎక్స్ ఆఫ్ 30 దాంట్లో వాల్యూ వచ్చి నాకు ఇలా ఉంది. RAGHU PATHI. ఓకేనా? రఘుపతి లేకపోతే PATI రాద్దాం. స్టార్ ఉంది. తర్వాత RAGHAVA రాఘవ స్టార్ ఉంది. తర్వాత RAJA తర్వాత స్టార్ ఉంది. తర్వాత RAM ఇలా ఉంది. ఓకేనా? లేకపోతే ఇక్కడ రాజారాం మొత్తము ఒకదాన్నే పెట్టేద్దాం. ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు 3 డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ నేము పిక్ వచ్చి ఎక్స్ ఆఫ్ 10 తర్వాత 01 మిడిల్ నేమ్ అన్నట్టు ఇది 01 మిడిల్ నేము తర్వాత ఇదేమో లాస్ట్ నేమ్ ఇలా ఉంది ఎక్స్ ఆఫ్ 10. సో ఇది ఏమవుతుంది మొత్తము 30 ఇక్కడ నుండి తీసుకుందాం మనం. ఓకే ఇక్కడ నుండి తీసేసుకుందాం 30. ఇలా అవునా? దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం మనము. ఇలా ఇలా ఉంటుంది. తర్వాత ఇవేంటివి ఇవి 3 ఫీల్డ్స్ 3 సెపరేట్ ఫీల్డ్స్ ఇలా అన్నట్టు. ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇలా నాకు క్లయింట్ నుండి నాకు నేమ్ అనేది ఈ ఫార్మాట్‌లో వస్తుంది. ఏంటి నాకు ఇలా మొత్తం మెర్జ్ వస్తుంది అన్నట్టు. స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ. సో నేను ఏం చేయాలనుకున్నా అంటే ఫస్ట్ నేమ్‌ని ఒక దాంట్లోకి, తర్వాత సెకండ్ నేమ్‌ని ఒక దాంట్లోకి, థర్డ్ నేమ్‌ని ఒక దాంట్లోకి అలా నేను మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఐ మీన్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నా. మెర్జ్ కాదు. స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను ఇలా. సో ఇప్పుడు నేను దీనికి సింటాక్స్ ఎలా రాయాలంటే దీని ప్రకారం నేను సింటాక్స్ రాయాలండి. ఓకేనా? నేను ఏం చేయాలనుకుంటున్నాను అన్‌స్ట్రింగ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి అన్‌స్ట్రింగ్ దేంట్లో నుండి ఫస్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వాలి. కాబట్టి ఫుల్ నేమ్ అనేది ఇన్పుట్ ఫీల్డ్. అవునా? తర్వాత డీలిమిటెడ్ బై అని ఇచ్చేసి ఇక్కడ మనకి డీలిమిటెడ్ మనకి స్పెషల్ క్యారెక్టర్ ఏమొస్తుంది స్టార్ వస్తుంది. అవునా? కాబట్టి మనము ఆ స్టార్‌నే ఇద్దాం డీలిమిటెడ్ బై స్టార్ అని ఇచ్చేసి తర్వాత మనము ఇలా ఇవ్వాలన్నట్టు. ఇంటూ మీరు ఏ ఫీల్డ్స్‌లోకి మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇలా ఇవ్వాలన్నట్టు. మీరు ఇంటూ ఫస్ట్ నేమ్ కామా తర్వాత ఆఫ్‌కోర్స్ మీరు ఇక్కడ రాయొచ్చు. ఫస్ట్ నేమ్ కామా తర్వాత మిడిల్ నేమ్ కామా తర్వాత లాస్ట్ నేమ్ ఇలా మీరు ఇవ్వాలన్నట్టు. ఇలా ఇచ్చారనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి అంటే ఫుల్ నేమ్ నుండి డేటాని మనకి మూవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఏముంది డేటా ఇలా ఉంది. RAGHUPATI తర్వాత ఏముంది మనకి ఇక్కడ స్టార్ ఉంది. తర్వాత RAGHAVA తర్వాత ఏముంది మనకి ఇక్కడ స్టార్ ఉంది. తర్వాత మనకి ఏముంది RAJA మళ్ళీ మనకి ఏముంది స్టార్ ఉంది. తర్వాత RAM అవునా? ఇలా ఉంది. రిమైనింగ్ అంతా మనకి స్పేసెస్ అన్నట్టు. అవునా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ చూడండి అన్‌స్ట్రింగ్ ఫుల్ నేమ్ డీలిమిటెడ్ బై స్టార్ అని ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుండి డేటా ఒక్కొక్క రికార్డ్ ఐ మీన్ ఒక్కొక్క క్యారెక్టర్ మనకి మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పటి వరకు అంటిల్ ఇట్ ఎన్కౌంటర్ ది డీలిమిటర్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది RAGHA
లేకపోతే RAGHU కదా, రఘు PATI వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది, డెలిమిటర్ ఇక్కడ ఉంది, అవునా. కాబట్టి ఫస్ట్ ఫీల్డ్లోకి డేటాని కాపీ చేయడం స్టాప్ చేస్తుంది ఇప్పుడు. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫీల్డ్కి వెళ్తుందంట కంట్రోల్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇలా వస్తుంది RAGHAVA రాఘవ కదా. కాబట్టి ఇదంతా మనకి సెకండ్ ఫీల్డ్లోకి కాపీ అవుతుంది అన్నట్టు. ఎప్పటి వరకు, ఇక్కడ డీలిమిటర్ అండ్ కౌంటర్ అయ్యే అంతవరకు. సో ఇక్కడ మనకు డీలిమిటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఫీల్డ్ కూడా మనకి ఏమవుతుంది, డేటాను కాపీ చేసుకోవడము స్టాప్ చేస్తుంది. తర్వాత థర్డ్ ఫీల్డ్లో ఇలా వస్తున్నట్టు RJA. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏమైంది, ఇక్కడ మళ్ళీ మనకి డీలిమిటర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఇలా అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఫీల్డ్స్ మనకి దేంట్లో మనకి ఏముంటుంది, ఫస్ట్ నేమ్ ఏమో రఘుపతి అని ఉంటుంది, మిడిల్ నేమ్ ఏమో రాఘవ అని ఉంటుంది, లాస్ట్ నేమ్ మనకి రాజా అని ఉంటుంది. ఓకేనా అండి, ఇలా. సో ఇక్కడ మీరు ఇంకోటి ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ మీకు ఇలా ఇచ్చారనుకుందాం, ఇంకొకటి ఇక్కడ ఏమి ఇద్దామంటే 01 L name 1 ఇద్దాం. L name 1 పిక్ X10 ఇచ్చారనుకుందాం. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక ఫీల్డ్ అన్నట్టు, ఒక ఫీల్డ్ ఇందులో ఏమవుతుంది, RAM అనేది ఇందులో స్టోర్ అవుతుంది. సో దీనికి మీరు సింటాక్స్ ఏం రాయాలి, ఇక్కడ మీరు ఇలా రాయాలన్నట్టు, LNAME1 అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు స్ప్లిట్ చేస్తున్నారు. ఏది, ఫస్ట్ నేమ్ ఉన్న డేటా మీరు స్ప్లిట్ చేస్తున్నారు. దేంట్లోకి, మీరు ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, తర్వాత లాస్ట్ నేమ్ 1, ఇలా మీరు 4 ఫీల్డ్స్ ఇచ్చారు. ఓకేనా, ఇలా మీరు ఇచ్చారనుకోండి, ఇలా మీకు మొత్తము లోడ్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ మీరు డీలిమిటెడ్ బై మీరు స్టార్ ఇస్తే, అక్కడ ఎక్కడెక్కడైతే స్టార్ అని ఫౌండ్ అవుతుందో అక్కడతో అది సెండింగ్ ఫీల్డ్, అంటే మనకి అవుట్పుట్ ఫీల్డ్ ఒక డేటాని స్టోర్ చేయడము స్టాప్ చేస్తుంది. సో ఇలా అన్నట్టు. సో ఇక్కడ మీరు మళ్ళీ సేమ్ అంతే, ఇక్కడ మీరు ఏది ఇంకోటి ఇక్కడ మీరు ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి విత్ పాయింటర్ అంటే ఎక్కడ నుండి డేటా అనేది మనకి స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ నుండి తీసుకున్నాం. ఇక్కడ మనకి స్ట్రింగ్ లో అనుకోండి, మనకి అవుట్పుట్ ఫీల్డ్ లో మనకు వర్కౌట్ అవుతుంది అది, ఏది విత్ పాయింటర్ అనేది. అది అన్స్ట్రింగ్ లో అనుకోండి, ఇన్పుట్ ఫీల్డ్ కి వర్కౌట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఇలా ఇచ్చారనుకుందాం, ఇప్పుడు మీరు ఇక్కడ 01 PTR పిక్ ఆఫ్ 9/01 ఇలా ఇచ్చారనుకుందాం. ఇలా ఇచ్చేసి ఇక్కడ మీరు ఏమి ఇచ్చారంటే, ఇక్కడ మీరు ఇలా ఇచ్చారనుకుందాం, విత్ పాయింటర్ PYNTR ఇచ్చేసి ఇక్కడ మీరు ఆ వేరియబుల్ ఇచ్చేసారు. పైన కామా, ఇక్కడ పైన ఫుల్ స్టాప్ తీసేయాలి. ఇలా తీసేసి ఇందులో మనకి వాల్యూ అనేది మనం మూవ్ చేసుకోవాలి కదా. వాల్యూ సమ్ 6 ఇచ్చారనుకుందాం, 6 లేకపోతే సమ్ 4 ఇచ్చారనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ 3 ఫీల్డ్స్ కదా, 3 ఫీల్డ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఏమి ఇచ్చాము, పాయింటర్ మనం ఎక్కడ సెట్ చేసాము 4 అంటే మనము ఇక్కడ నుండి మనకి డేటా అనేది మనకి అన్స్ట్రింగ్ అవుతున్నట్టు. PTR ఇక్కడ వద్దు, పైన రాస్తాను, PTR ఇక్కడ నుండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నాకు ఇలా స్టోర్ అవుతున్నట్టు, GHUPATI. తర్వాత సేమ్ ఇక్కడ RAGHAVA, తర్వాత RAJA. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, మనకి స్ట్రింగ్ లో ఈ పాయింటర్ అనేది దేనికి వర్కౌట్ అవుతుందంటే, మనకి డెస్టినేషన్ ఫీల్డ్ కి వర్కౌట్ అవుతుంది. అంటే ఏంది, మనకి ఎక్కడ అంటే మనకు అవుట్పుట్ ఫీల్డ్ లో ఏ పొజిషన్ నుండి మనకు డేటా స్టోర్ అవ్వాలో అది ఫిక్స్ చేస్తుంది ఇక్కడ పాయింటర్ అనేది. అదే మన కన్స్ట్రింగ్ లో అయితే మనకు సోర్స్ ఫీల్డ్ లో ఎక్కడ నుండి డేటాని మనం కన్స్ట్రింగ్ చేయాలి అనేది మనకి డిసైడ్ చేస్తున్నట్టు పాయింటర్ ఇలా. సో తర్వాత ఇక్కడ మీరు చూసారనుకోండి, టాలీయింగ్ ఇన్ అనే ఒక కౌంటర్ ఇచ్చారంటే, ఆ కౌంటర్ కూడా ఒక వేరియబుల్ అనండి. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనము ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ఇలా మీరు కౌంటర్ అనేది యూస్ చేసుకోవాలి అనుకుంటే, చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి విత్ టాలీయింగ్ ఇన్ కౌంటర్
ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక కౌంటర్‌ని డిక్లేర్ చేసుకోవాలి. CNTR అని ఇచ్చేసి పిక్ 9/01 వాల్యూ ZERO అని ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ మీరు ఇలా ఇచ్చారనుకుందాం. ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు కదా! సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పాయింటర్ ఓకే ఇదంతా. ఇక్కడ ఓకే ఇదండి పాయింటర్ తీసేయండి. సో, నో ప్రాబ్లమ్. ఇక్కడ మీరు ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చేసి ఇక్కడ టాలీయింగ్ ఇన్ అని ఇచ్చేసి మీరు CNTR అని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇట్ విల్ కౌంట్ అన్నట్టు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఈ రిసీవింగ్ ఫీల్డ్స్ ఎన్ని ఫీల్డ్స్‌కి అయితే మీకు డేటా అనేది రిసీవ్ అయిందో దాన్ని ఇక్కడ మీకు కౌంట్ చేసుకుంటుంది అన్నట్టు. సో, ఇప్పుడు మీకు ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంది. ఇప్పుడు మీకు ఏమవుతుంది? ఇక్కడ నుండి డేటా అనేది మనకి అన్‌స్ట్రింగ్ అవుతుందని చెప్పాను. కాబట్టి RAGHUPATI ఓకే. డీలిమిటర్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఫీల్డ్‌కి వెళ్ళాలి. సో, ఇప్పుడు మనకి కంప్లీట్‌గా మనకి ఎన్ని ఫీల్డ్స్‌లోకి మనకు డేటా అనేది లోడ్ అయింది? 1 ఫీల్డ్‌లోకి అవునా? కాబట్టి కౌంటర్‌లోకి 1 వస్తుందన్నట్టు. 1 స్టోర్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ఫీల్డ్ కదా! తర్వాత RAGHAVA ఓకే. ఇక్కడ ఇంక తర్వాత ఇక్కడ డీలిమిటర్ ఉంది. కాబట్టి అదేమన్నా గాని ఇక్కడ మనకేమైంది? ఈ ఫీల్డ్‌లోకి డేటా అనేది కాపీ అయింది. అవునా? కంప్లీట్‌గా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు 2 అంటే +1 అన్నట్టు. ఇక్కడ ఈ 1కి +1 అవుతుంది. ఇంకొక 1 తర్వాత ఏమవుతుంది? ఇక్కడ చూడండి లాస్ట్ నేమ్ కాబట్టి ఇక్కడ RAJA అన్నట్టు. ఇప్పుడు ఈ ఫీల్డ్‌లో కూడా కంప్లీట్‌గా డేటా మూవ్ అయిపోయింది కదా! కాబట్టి +1 అన్నట్టు. అంటే ఏమవుతుంది ఇప్పుడు టోటల్ ఎంత? మొత్తం 3 అంటే ఆ 3 అనే వాల్యూ వచ్చి మనకి ఇక్కడ ఈ కౌంటర్‌లో స్టోర్ అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు మీరు కావాలంటే కింద ఇక్కడ మీరు ఇలా డిస్‌ప్లే CNTR అని ఇచ్చారనుకోండి. మీకు అవుట్‌పుట్‌లో 3 అనే వాల్యూ కనబడుతుంది. అంటే దీని యొక్క పర్పస్ ఏంటంటే మనకి రిసీవింగ్ ఫీల్డ్స్‌లో ఎన్ని ఫీల్డ్స్‌కి కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా డేటా అనేది కాపీ అయింది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మనము టాలీయింగ్ ఇన్ కౌంటర్ అని ఇస్తాం. టాలీ అంటే ఏంటండి? కౌంటింగ్ అండి. ఓకేనా? టాలీయింగ్ అన్నా, కౌంటింగ్ అన్నా ఒకటే. సో, ఆ పాయింట్ అందుకు వాడతాం. టాలీయింగ్ ఇన్ అని చెప్పి. బట్ రియల్ టైమ్‌లో అయితే మనం ఇది ఎప్పుడు వాడం. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ అన్‌స్ట్రింగ్‌కి. ఓకేనా? సో, ఇక్కడ ఏమవుతుంది? మనం ఇక్కడ అన్‌స్ట్రింగ్ నాకు ఈ డేట్‌లో ఇది ఉంది. మొత్తం నాకు X8లో నాకు ఇవన్నీ ఉన్నాయి. ఏది 19 STOP 05 STOP 80 ఓకేనా? లేకపోతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 మొత్తం 14 అండి. X8 కాదు. మొత్తము X14 ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేనేమైంది నాకు ఇక్కడ నేను ఇలా ఇచ్చాను. అన్‌స్ట్రింగ్ డే స్ట్రింగ్ డిలిమిటెడ్ బై స్టాప్ ఇంటూ మనం ఇక్కడ ఏది ఇచ్చాం. ఏది డే స్ట్రింగు, మంత్ స్ట్రింగు, ఇయర్ స్ట్రింగు ఇచ్చేసి ఆన్ ఓవర్‌ఫ్లో అని ఇచ్చేసి డిస్‌ప్లే క్యారెక్టర్స్ లెఫ్ట్ అని ఇచ్చాను. అవునా? ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నాకు ఈ స్ట్రింగ్‌లో ఒక్కొక్కటి నాకు మూవ్ అవుతూ పోతుంది. ఫస్ట్ నాకు దేంట్లోకి మూవ్ అవ్వాలి? డే స్ట్రింగ్‌లోకి. కాబట్టి ఈ 1, 9 అనేది ఈ డే స్ట్రింగ్‌లోకి నాకు మూవ్ అవుతుంది. తర్వాత నాకేమైంది ఇక్కడ? ఆ డిలిమిటర్ అనేది ఇక్కడ వచ్చేసింది. స్టాప్ అనే వర్డ్ నాకు వచ్చేసిందా? కాబట్టి నాకు డేటా అనేది ఈ డే స్ట్రింగ్‌లోకి కాపీ అవ్వడం స్టాప్ అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఇది అంటే మంత్ స్ట్రింగ్‌లోకి డేటా అనేది కాపీ అవుతుంది. ఏది? ఈ 05 అనేది. ఈ 05 అనేది మూవ్ అవుతూ పోతుంది. తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఏమొచ్చింది? డిలిమిటర్ STOP అనే వర్డ్ నాకొచ్చేసింది. కాబట్టి నాకు ఈ మంత్ స్ట్రింగ్‌లోకి నాకు డేటా అనేది మూవ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది 05 తర్వాత. తర్వాత మళ్ళీ నాకేమవుతుంది? ఇయర్ స్ట్రింగ్‌లోకి నాకు ఈ 80 అనేది నాకు మూవ్ అయిపోతుంది. సో, నాకు ఇక్కడ డేటా అయిపోయింది కదా! కాబట్టి అంతే. ఇప్పుడు మీరు డిస్‌ప్లే చేశారనుకోండి దీంట్లో డే స్ట్రింగ్‌లో అయితే మనకు 19 మంత్‌లోకి అయితే 5 ఇయర్‌లోకి అయితే మనము 80 అనేది మనకి కనబడుతుంది అన్నట్టు. సో, ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను ఫుల్ నేమ్‌లో వచ్చి నాకు థామస్ ఆల్వా ఎడిసన్ అని ఉంది. సో, నాకు ఇక్కడ 3 సెపరేట్ ఫీల్డ్స్‌ని ఇక్కడ యూజ్ చేసుకున్నాను. అంటే డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఇలా ఇచ్చాను. ఏది అన్‌స్ట్రింగ్ ఫుల్ నేమ్ డిలిమిటెడ్ బై ఆల్ స్పేసెస్ ఇంటూ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఇచ్చేసి టాలీయింగ్ ఇన్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చా. అది ఇక్కడ నేను డిక్లేర్ చేయాలండి. నేను డిక్లేర్ చేయడం మర్చిపోయాను. బట్ మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఏమవుతుంది ఇక్కడ నేను చూడు అన్‌స్ట్రింగ్ అని ఇచ్చా. అంటే ఏంది? విడగొట్టు. దేన్ని విడగొట్టు? ఫుల్ నేమ్‌లో ఉన్న దాన్ని విడగొట్టు. దేన్ని డిలిమిట్‌గా తీసుకో? స్పేసెస్‌ని
డిలిమిట్గా తీసుకోనా దేంట్లోకి నువ్వు కాపీ చేయమని చెప్పాను ఫస్ట్ నేమ్లోకి తర్వాత మిడిల్ నేమ్లోకి లాస్ట్ నేమ్లోకి కాపీ చెయ్యి కాపీ చేసేటప్పుడు ఏ ఫీల్డ్స్లోకి డేటా మనకి రిసీవ్ అయిందో దాన్ని నువ్వు కౌంట్ చేసుకో టాలీయింగ్ కౌంట్ చేసుకొని దాన్ని నువ్వు ఈ ఫీల్డ్లో స్టోర్ చేసుకో అని దీని మీనింగ్ ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క ఫుల్ మీనింగ్ ఏంటంటే ఇది ఏమని అన్స్ట్రింగ్ చెయ్యి ఫుల్ నేమ్ని అన్స్ట్రింగ్ చేసి ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్లోకి స్టోర్ చెయ్యి స్టోర్ చేసేటప్పుడు ఆ యొక్క ఎన్ని ఫీల్డ్స్ అయితే సక్సెస్ఫుల్గా రిసీవ్ అయినాయో డేటా దాని కౌంట్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకో అని దీని మీనింగ్ కాబట్టి ఫస్ట్ నేమ్లోకి థామస్ అని రాగానే ఈ ఫీల్డ్లోకి 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది తర్వాత మిడిల్ నేమ్లోకి ఆల్వా అని రాగానే ఈ యొక్క ఫీల్డ్లోకి 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది ఐ మీన్ 1+1 2 కాబట్టి అప్డేట్ అవుతుంది తర్వాత లాస్ట్ నేమ్లోకి ఎడిషన్ రాగానే ఈ ఫీల్డ్లోకి +1 అంటే 2+1 అంటే 3 అనే వాల్యూ మనకి లోడ్ అవుతుంది సో ఇలా మనము అన్స్ట్రింగ్ అనేది చేస్తాం తర్వాత ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను టాలీయింగ్ అంటే ఏంది కౌంటింగ్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్కాన్ ఎనీ స్ట్రింగ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో the occurrences of a particular character in a string then we'll go for inspect with tallying అంటే ఏంది మనం ఒక స్ట్రింగ్ ని స్కాన్ చేసి ఆ స్ట్రింగ్ లో పర్టికులర్ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కడైందో తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు మనము ఈ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అనే కాన్సెప్ట్ కి వెళ్తాము అండ్ దిస్ ఈస్ ద సింటాక్స్ అండి దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ ఓకేనా విత్ టాలీయింగ్ అండి ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్ అన్నట్టు దీనికి సింటాక్స్ ఇది దీనికి సింటాక్స్ ఇదండి ఓకేనా ఇందులో మళ్ళీ సేమ్ అండి ఇందులో మీకు నేను ఇక్కడ చూస్తే ఈ బ్రాకెట్ ఉంది కదా ఈ బ్రాకెట్లో అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉన్నది మనం రియల్ టైంలో ఎప్పుడు కూడా మనము యూజ్ చేయమండి ఒకవేళ చేయాలంటే ఎందుకు యూజ్ చేస్తామని మీకు చెప్తాను ఓకేనా కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ సింటాక్సే కాదండి ప్రతి ఒక్క సింటాక్స్లోనూ స్క్వేర్ బ్రాకెట్లో మెన్షన్ చేశాను అంటే అది ఆప్షనల్ అని మీనింగ్ అది రియల్ టైంలో ఎప్పుడు కూడా యూజ్ చెయ్యము అని దాని మీనింగ్ అండి ఓకేనా సో ఇప్పుడు నాకు మళ్ళీ సేమ్ ఇలాగే ఉందండి సో ఇప్పుడు నాకు ఇలాగే ఒక వేరియబుల్ ఉంది ఆ వేరియబుల్లో నాకు ఇలా నేమ్ ఉంది ఓకేనా నాకు ఇలా నేమ్ ఉంది సో ఇది ఏంటి మరి ఇంత లెంత్ వద్దు మనము ఈసారి మనం కొంచెం తక్కువ లెంత్ తీసుకుందాం ఓకేనా ఇలా తీసుకుందాము @gmail.com అని తీసుకుందాం ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి gmail.com దీని యొక్క లెంత్ 20 bytes ఇచ్చుకుందాం ఎందుకంటే మనము పక్కకు ప్రతిసారి మనం అంత లెంత్ మనం ఇచ్చుకోవాలంటే కష్టంగా ఉంది కాబట్టి 20 bytes ఇలా అన్నట్టు ఇలా అవునా ఇప్పుడు డేటా అనేది ఇలా దీనిలో ఎలా స్టోర్ అవుతుంటే ఇలా స్టోర్ అవుతుంది RAGHUPATI రఘుపతి @gmail.com ఇలా అన్నట్టు అవునా దీని యొక్క పొజిషన్స్ ఇలా అండి ఓ సారీ ఓకే ఇలా అన్నట్టు అవునా ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ యొక్క స్ట్రింగ్లో మొత్తం టోటల్ ఎన్ని ఏస్ ఉన్నాయో నాకు కావాలి మొత్తం ఇక్కడ నాకు ఈ స్ట్రింగ్లో ఏస్ ఎన్నిసార్లు అక్కడైందో నాకు కావాలండి ఓకేనా ఇప్పుడు నేను ఎలా కోడ్ చేస్తానో చూద్దాం ఓకేనా ఈ యొక్క సింటాక్స్ పరంగా నేను ఎలా రాస్తానో ఇప్పుడు నేను సింటాక్స్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇన్స్పెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్కాన్ చెయ్యి అని మీనింగ్ స్కాన్ చెయ్యి దేన్ని స్కాన్ చెయ్యి ఫుల్ నేమ్ని స్కాన్ చెయ్యి స్కాన్ చేసి టాలీ చేసుకో అంటే కౌంట్ చేసుకో
కౌంట్ చేసుకొని ఆ కౌంట్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకో అని దాని మీనింగ్. ఓకేనండి. స్టోర్ చేసుకో. ఎందుకు కౌంట్ ఇంతకీ నీకేం కావాలి? ఏస్ కావాలి. అవునా? ఏస్ ఎన్ని కావాలి? మొత్తం ఏలు ఎన్ని ఉన్నాయో కావాలి. అవునా? కాబట్టి ఫర్ ఆల్ ఏస్ అని వేస్తాం. చూడండి ఇక్కడ మీనింగ్ ఇక్కడ చూడండి ఇన్స్పెక్టర్ రాశానా? సో ఇన్స్పెక్ట్ ఉందా? తర్వాత వేరే ఇన్పుట్ ఫీల్డ్ నేమ్. సో ఇన్పుట్ ఫీల్డ్ నేమ్ ఇచ్చానా? తర్వాత టాలీయింగ్ ఉందా? తర్వాత కౌంటర్ ఫీల్డ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ. తర్వాత ఫార్ ఇచ్చానా? తర్వాత ఆల్ ఇచ్చానా? తర్వాత ఇక్కడ మీరు లీడింగ్ అని ఇవ్వచ్చు, ఆల్ అని ఇవ్వచ్చు అండి. ఓకేనా? లీడింగ్ ఎప్పుడు ఇస్తాము, ఆల్ ఎప్పుడు ఇస్తాము నేను మీకు చెప్తానండి. ఓకేనా? ఒకవేళ మీరు అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే, ఓకేనా? అన్నీ అంటే ఇది ఆ యొక్క స్ట్రింగ్‌లో ఆ క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కడైందో మొత్తం కౌంట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆల్ ఇస్తారు. ఓన్లీ కొన్ని మాత్రం తెలుసుకోవాలనుకుంటే మనము లీడింగ్ ఇస్తాం. ఈ లీడింగ్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తామో చెప్తాను నేను. ఓకేనా? చూడండి ఇక్కడ ఆల్ ఇచ్చాను. తర్వాత ఇచ్చా. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వేరియబుల్ 3 అని ఇవ్వచ్చు నేను. లేకపోతే క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. లేకపోతే స్పేసెస్ ఇవ్వచ్చు. ఓకేనా అండి? సో, ఇప్పుడు నేను ఇది ఇచ్చాననుకోండి, సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి చెక్ చేస్తూ పోతుంది. ఇది ఏనా? కాదు. ఇది ఏనా? అవును. ఇక్కడ మనం ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలండి. CNTR పిక్ ఆఫ్ 9 అని ఇక్కడ మనము ఇచ్చుకుంటూ పోవాలి. ఓకేనా? ఇక్కడ ఇది ఏనా? కాదు. ఇది ఏనా? అవును. అవును కాబట్టి ఈ కౌంటర్‌లోకి వాల్యూ 1 అనేది స్టోర్ అవుతుంది ఇప్పుడు. తర్వాత మళ్ళీ కాదు. యెస్. ఇది ఏ. అవునా? అంటే ఇప్పుడు సెకండ్ అకరెన్స్ అయింది. అంటే ఇది 1+1 అంటే ఇది 2 అప్డేట్ అవుతుంది ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? TI@GMA ఓకే. ఇక్కడ కూడా ఏ ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి. ఇలా అన్నట్టు. సో, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ డిస్ప్లే CNTR అని ఇచ్చినారనుకోండి, అవుట్‌పుట్‌లో మీకు 3 అనే వాల్యూ కనబడుతుందన్నట్టు. ఓకేనా అండి? ఒకవేళ మీరు ఇది యూజ్ చేయాలంటే ఎప్పుడు పోవాలి అంటే, ఇది యూజ్ చేయాలంటే మీరు ఎప్పుడు పోవాలంటే, ఆడ లీడింగ్ అనేది యూజ్ చేయాలండి. ఓకేనా? లీడింగ్ అన్నట్టు. ఇక్కడ చూడండి. ఫార్ లీడింగ్ యేస్ బిఫోర్ BEFORE బిఫోర్ అని చేసి ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇనిషియల్ INITIAL ఇనిషియల్ అట్ ఇచ్చాంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది చూడండి ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? స్కాన్ చెయ్యి ఫస్ట్ నేమ్ స్కాన్ చేసి కౌంట్ చేసుకో. దేన్ని కౌంట్ చేసుకో? ఫార్ లీడింగ్ ఏస్ అంటే లీడింగ్ ఏస్ బిఫోర్ ఇనిషియల్ అట్ అంటే ఏంది? బిఫోర్ ఇనిషియల్ అట్ ఇక్కడ అట్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇనిషియల్ అట్ అంటే ఫస్ట్ అట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అవునా? అంటే దీనికంటే ముందు ఎన్ని ఏలు ఉన్నాయో కౌంట్ చేసుకో అని దాని మీనింగ్. చూడండి. ఫర్ లీడింగ్ ఏస్ బిఫోర్ ఇనిషియల్ అట్ అన్నాం. అంటే ఏంది? ఈ అట్ కంటే ముందు అంటే బిఫోర్ అంటే ముందు కదా! అంటే ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయో కౌంట్ చేసుకో అని దాని మీనింగ్. కాబట్టి ఇక్కడ మనము 2 అని వస్తుందండి. బట్ రియల్ టైమ్‌లో మనము బిఫోర్ ఎట్, ఆఫ్టర్ ఎట్ అని మనకు తెలీదు. ఎందుకంటే మనకి ఖచ్చితంగా ఇదే పొజిషన్‌లో ఎట్ వస్తే మనకు తెలీదు కదా! కొంతమందికేమో raghupathi@gmail.com అంటే ఇంత స్టోర్ అవుతుంది. మరి ఒకవేళ 663@gmail.com అంటే ఎలా స్టోర్ అవుతుంది? ఇలా స్టోర్ అవుతుంది. అవునా? ఇప్పుడు నాకు ఏ పొజిషన్ వచ్చింది? నాకు ఎయిత్ పొజిషన్ నాకే ఎట్ వచ్చింది. అవునా? ఇంతకుముందు క్యాండిడేట్‌కి ఏమొచ్చింది? 10థ్ పొజిషన్‌లో ఎట్ వచ్చింది. కాబట్టి మనం చెప్పలేము. కాబట్టి రియల్ టైమ్‌లో మనం ఎక్కడి వరకు సింటాక్స్ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ వరకే యూజ్ చేస్తాం. ఓకేనండి. ఫర్ ఇక్కడ వరకు ఉంది గదా! ఇక్కడ వరకే మనం యూజ్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, మీకు ఇంకొక రికార్డు ఇలా ఉందనుకుందాం. మీకు ఇంకొక రికార్డులో డేటా ఇలా ఉంది. మీకు ఇంకొక రికార్డులో ఇలా ఉంది. ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ క్వెషన్ అండి. ఓకేనా? ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటంటే నాకు ఇలా ఒక ఫీల్డ్ ఉంది. ఆ ఫీల్డ్ నాకు ఈ పొజిషన్‌లో నాకు ఇలా మొత్తము ముందర ఒక 5 స్పేసులున్నాయి. 5 స్పేసులుండి తర్వాత నాకు డేటా వచ్చింది. సో, ఇక్కడ నాకు ఏం కావాలంటే నాకు లీడింగు స్పేసెస్ ఎన్నో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఎలా? అని అడుగుతారు ఇంటర్వ్యూలో. దట్ మీన్స్ ఐ హావ్ వన్ ఫీల్డ్. ఇన్ దట్ ఫీల్డ్ ఐ హావ్ మీన్స్ దట్ ఫీల్డ్ లెంగ్త్ ఈస్ X of 20 and in that field I have the data 5 spaces and
some data. So here I would like to know the leading spaces, then how could I అని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే by using inspect with tallying and by using the syntax inspect variable name tallying counter variable name and for all or for all spaces అని ఇవ్వాలి. లేకపోతే ఫర్ లీడింగ్ స్పేసెస్ ఫర్ లీడింగ్ స్పేసెస్ అని ఇచ్చేసారనుకోండి, ఇది లీడింగ్ అండి, ఓకేనా. ఫర్ లీడింగ్ స్పేసెస్ అని ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు లీడింగ్ సైడ్ అంటే లీడింగ్ అంటే లెఫ్ట్ సైడ్ అండి, ఇలా లెఫ్ట్, ఇది రైట్. లీడింగ్ అంటే లెఫ్ట్ అండి, ట్రైలింగ్ అంటే రైట్. సో ఇలా ఇచ్చేసారనుకోండి, ఇప్పుడు లీడింగ్ లో మనకి ఎన్ని స్పేసెస్ అయితే ఉన్నాయో అన్ని కౌంట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5. సో ఈ కౌంటర్ అనే దాంట్లో మనకి వాల్యూ 5 అనేది స్టోర్ అవుతుందండి. మీరు డిస్ప్లే చేశారనుకోండి 5 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇలా మనము బై యూజింగ్ దిస్ సింటాక్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది లీడింగ్ స్పేసెస్ ఇన్ ఏ పర్టికులర్ స్ట్రింగ్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, ఓకేనా. సార్ మరి మనకి ట్రైలింగ్ లేదా అంటే లేదండి. మనకి ఇక్కడ స్ట్రింగ్ మ్యానిపులేషన్ లో ఇన్స్పెక్ట్ లో మనకి ట్రైలింగ్ అనే కాన్సెప్ట్ లేదు, ఓకేనా. సో మనము ఇలాగే చెప్తాం, ఓకేనా. ఇక్కడ ఒకవేళ మీరు బిఫోర్ ఆఫ్టర్ యూజ్ చేయాలనుకుంటే అప్పుడు ఎప్పుడు యూజ్ చేయాలనుకుంటే అంటే ఒకవేళ ఒక పర్టికులర్ క్యారెక్టర్ ముందు కానీ ఒక పర్టికులర్ క్యారెక్టర్ తర్వాత కానీ ఏదైనా ఒక క్యారెక్టర్ అక్కడ తెలుసుకోనుకుంటే అప్పుడు మీరు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇనిషియల్ అని ఇస్తామండి. ఇక్కడ ఇనిషియల్ అంటే స్టార్టింగ్ కదా, అంటే ఫస్ట్ కదా, మరి లాస్ట్ లేదా సార్ అంటే లేదండి, ఆ కాన్సెప్ట్ లేదు. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇనిషియలే ఉంది కానీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ లాస్ట్ అని మనకు లేదు ఆ కాన్సెప్ట్, ఓకేనండి. కానీ రియల్ టైంలో మనము ఈ సింటాక్స్ మనం యూజ్ చేయమండి, వీ విల్ యూజ్ ఓన్లీ అప్ టు హియర్, ఓకేనా. ఇన్స్పెక్ట్ వేరియబుల్ నేమ్ టాలీ కౌంటర్ వేరియబుల్ నేమ్ ఫర్ ఆల్ ఏస్ ఆర్ ఫర్ ఆల్ బీస్ ఆర్ ఫర్ ఆల్ ఎనీ క్యారెక్టర్ అని ఇస్తాం. లేకపోతే ఓన్లీ రీడింగ్ స్పేసెస్ కనుక్కోవాలనుకుంటే ఫర్ రీడింగ్ స్పేసెస్ అని ఇచ్చామంటే ముందర మనకి ఎన్ని స్పేసెస్ అయితే ఉన్నాయో అవన్నీ మనకు తెలిసిపోతాయి అన్నట్టు, ఓకేనండి. ఇది ఇన్స్పెక్ట్ విత్ టాలీయింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు జిప్ కోడ్ ఉంది. జిప్ కోడ్ నాకు ఏముంది 132-350-1450. ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇన్స్పెక్ట్ జిప్ కోడ్ టాలీయింగ్ కౌంటర్ ఫర్ ఆల్ ఐఫన్ ఇచ్చాను. అంటే ఇక్కడ మొత్తం ఐఫన్స్ ఎన్ని ఉన్నాయో మాకు తెలుస్తుంది. సో నాకు ఇక్కడ మొత్తం ఐఫన్స్ ఎన్ని ఉన్నాయండి, 1 2 ఈ 2 ఉన్నాయి, అవునా, ఇలా అన్నట్టు. తర్వాత ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్. రీప్లేసింగ్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని, సపోజ్ ఇన్ ఏ పర్టికులర్ స్ట్రింగ్ ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఎనీ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ విత్ అనదర్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ దెన్ విల్ గో ఫర్ ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ అన్నట్టు, ఓకేనా. దానికి సింటాక్స్ ఇదండి, ఓకేనా. ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ చూద్దాం. ఇన్స్పెక్ట్ విత్ రీప్లేసింగ్ అన్నట్టు, ఓకేనా. దీనికి సింటాక్స్ ఇది, అయ్యో ఇది కట్ అయిపోయిందండి. దీనికి సింటాక్స్ ఇదండి, ఓకేనా. సింటాక్స్ ఇది, ఓకేనా. బట్ ఇక్కడ మీరు మళ్ళీ చూసారనుకోండి, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం మెన్షన్ చేసింది ఎప్పుడు కూడా మనం రియల్ టైంలో యూజ్ చేయమని, అఫ్ కోర్స్ ఎప్పుడు యూజ్ చేయమని చెప్పను, బట్ మనము మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే మనము యూజ్ చేయము. ఎందుకంటే ఇక్కడ మనము స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాం కదా, అది, ఓకేనా. ఎందుకంటే మనం అంత కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు మనం ఇవ్వమండి. మనం రియల్ టైం ఎప్పుడు కూడా మనం ఎలా ఇస్తామంటే ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంకో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ తో మనము రీప్లేస్ చేయాలి ఇలా అని మనం చూస్తాం, కానీ ఇది ఒక పర్టికులర్ క్యారెక్టర్ తర్వాత మనం రీప్లేస్ చేయాలి, ఒక పర్టికులర్ క్యారెక్టర్ ముందు మనం రీప్లేస్ చేయాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోం, ఓకే అండి. మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇలా అన్నట్టు, సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. కాపీ పేస్ట్. ఇలా నాకు
ఏముందంటే నాకు ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్‌లో నాకు ఇలా ఉంది. సో, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, అక్కడ డాట్ కామ్ ఉంది గదా! ఆ డాట్ కామ్ కాస్త నేను డాట్ ఐఎన్‌సితో నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సింటాక్స్ నేను ఈ సింటాక్స్‌నే నేను యూజ్ చేయాలండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసారంటే ఇదే సింటాక్స్ వేలో మనం వెళ్ళాలన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇన్స్పెక్ట్ దేన్ని మనము రీడ్ చేయాలి? ఫుల్ నేమ్‌ని ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇన్స్పెక్ట్ ఓకేనా? ఫుల్ నేమ్ రీప్లేసింగ్ అని చేసి ఆల్ అని చేసి ఇక్కడ మీరు కోట్స్‌లో COM లేపోతే .com అనిచ్చి బై .inc అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఈ స్ట్రింగ్‌ని రీడ్ చేస్తుందన్నట్టు. ఈ రీడ్ చేసి ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకి .com అని ఫైండ్ అవుతుందో ప్రతి చోట అది .incని రీప్లేస్ చేస్తుందన్నట్టు. ఓకేనా అండి? సో, మీకు ఎలా అంటే అవుట్‌పుట్ మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. RAGHUPATI@gmail.inc. సో, ఇప్పుడు మీరు దీన్ని డిస్‌ప్లే చేశారనుకోండి, మీకు బిఫోర్ చేంజెస్ అయితే మీకు ఎలా కనబడుతుందంటే ఇలా కనబడుతుంది. RAGHUPATI@gmail.com అని కనబడుతుంది. ఓకేనా అండి? ఇప్పుడైతే మీకు ఎలా కనబడుతుందంటే GHUPATI@gmail.inc అని కనబడుతుందన్నట్టు. సో, ఇలా మనము ఒక స్ట్రింగ్‌ని రీప్లేస్ చేయడానికి మనము యూజ్ చేస్తామండి. ఓకేనా? సో, ఈ బిఫోర్, ఆఫ్టర్ ఎప్పుడంటే ఒకవేళ పర్టిక్యులర్ క్యారెక్టర్ ముందు గాని, తర్వాత గాని మనము రీప్లేస్ చేయాలా ఏంటి అని డిసైడ్ అవ్వాలనుకుంటే అప్పుడు మనము ఇలా ఇస్తామన్నట్టు. అంటే ఇలా ఇస్తాం మనం. ఇలా ఇన్స్పెక్ట్ రీప్లేసింగ్ అండ్ ఆఫ్టర్ ఆర్ బిఫోర్ అయినా ఇవ్వచ్చు, ఆఫ్టర్ అయినా ఇవ్వచ్చు. బిఫోర్ ఇనిషియల్ ఎట్ అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ యొక్క స్ట్రింగ్‌ని స్కాన్ చేసుకుంటుందన్నట్టు. స్కాన్ చేసుకొని ఇక్కడ ఎట్ ఎక్కడుంది? ఇనిషియల్ ఎట్ ఇక్కడుంది. దీనికంటే ముందు మనకి ఎక్కడన్నా .com ఉందనుకోండి. అప్పుడు మాత్రమే డేటా అనేది రీప్లేస్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఎక్కడ ముందు లేదు గదా! కాబట్టి ఈ డేటా అనేది మనకి రీప్లేస్ అవ్వదు. ఒకవేళ మీరు ఇక్కడ ఇలా ఇచ్చారనుకుందాం. ఇక్కడ బిఫోర్ కాకుండా మీరు ఇక్కడ ఆఫ్టర్ ఇచ్చారనుకుందాం. ఇలా ఆఫర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ చెక్ చేసుకొని, ఒకవేళ ఇక్కడ మీకు ఇలా ఉందనుకుందాం. మీకు ఒకవేళ ఇలా ఉండింది డేటా. మీకు ఒకవేళ ఇలా ఉందనుకుందాం. జస్ట్ అనుకోండి. ఇలా ఉంది. మీకు ఇక్కడ కూడా .com ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇక్కడ .com ఇక్కడ .com 2 చోట్ల .com ఉంది. అవునా? ఇక్కడ కూడా. .com ఉంది. సో, ఇక్కడ 2 చోట్ల ఉంది. కానీ మీకు ఈ 2 చోట్ల మీకు అంటే ఈ 2 ప్లేస్‌లో మీకు డేటా అనేది రీప్లేస్ అవ్వదు. ఓన్లీ ఆఫ్టర్ ఇనిషియల్ ఎట్ తర్వాతే అవుతుందన్నట్టు. సో, ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మీకు ఇలా వస్తుంది డేటా అనేది. RAGHU అని వచ్చేసి లేకపోతే GHU.com@gmail.inc అని వస్తుంది. ఓకేనా? అంటే అవుట్‌పుట్ మీకు ఇలా వస్తుందన్నట్టు దీనికి. సో, అవుట్‌పుట్ మీకు ఇలా వస్తుంది. INC ఇలా వస్తుందండి. ఓకేనా? ఇది. తర్వాత ఇన్ ది సేమ్ వే ఫర్ ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్ ఆల్సో. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ రీప్లేస్ జరిగింది. ఇక్కడ కన్వర్ట్ జరుగుతుంది అంతే. ఇక్కడ ఎలా కన్వర్ట్ జరుగుతుందంటే ఫ్రమ్ సెట్ టు సెట్ క్యారెక్టర్స్ మనము డిఫైన్ చేయాలండి. ఓకేనా? అండ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనము డిఫైన్ చేయాలి. ఓకేనా? అండ్ ఇక్కడ దానికి కరస్పాండింగ్ వేలోనే మనకి కన్వర్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి కన్వర్టింగ్ ఆప్షన్ కన్వర్ట్స్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది ఫ్రమ్ సెట్. ఇక్కడ చూడండి ఫ్రమ్ సెట్ విత్ ఇట్స్ కరస్పాండింగ్ క్యారెక్టర్స్ ఇన్ ది టు సెట్. అంటే ఏంది? ఫ్రమ్ సెట్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని టు సెట్‌లో ఉన్న కరస్పాండింగ్ క్యారెక్టర్స్ తోనే అది కన్వర్ట్ చేస్తుందన్నట్టు. సో, దానికి సింటాక్స్ వచ్చి ఇదండి. సో, ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్. అండి. ఓకేనా? విత్ కన్వర్టింగ్. దానికి సింటాక్స్ వచ్చి ఇదండి. ఓకేనా? ఇక్కడ కూడా అంతే అండి. సేమ్ మళ్ళీ నేను చెప్పిందే చెప్తున్నాను. సో, ఇక్కడ కూడా మనము స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నదాన్ని మనము ఎప్పుడు కూడా రియల్ టైమ్‌లో మనము
యూజ్ చేయము. ఓకే అండి. దీనికి కూడా మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. ఓకే. దీనికి కూడా మనం ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్‌ని తీసుకుందాం. ఇలా అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు నాకేం కావాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు స్పెషల్ క్యారెక్టర్స్ అని నాకు ఎలా నేను దాన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని? కొన్ని సిస్టమ్‌లో మనము స్పెషల్ క్యారెక్టర్స్‌ని మనము అలో చేయము అని చెప్పి. కొన్ని సిస్టమ్‌లో మనకి స్పెషల్ క్యారెక్టర్స్ అలో అవ్వవండి. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ స్పెషల్ క్యారెక్టర్స్‌ని స్పేసెస్‌తో మనము కన్వర్ట్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు నాకు ఈ డేటా ఇలా ఉంది. సో, ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలనుకుంటున్నాను? కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ నాకున్న స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ ఎలిమినేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే బై యూజింగ్ ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్ అన్నట్టు. బై యూజింగ్ ఇన్స్పెక్ట్ విత్ కన్వర్టింగ్ వి కెన్ ఎలిమినేట్ ది స్పెషల్ క్యారెక్టర్స్. దానికి సింటాక్స్ అనేది ఇదండి. సింటాక్స్ పరంగానే మనము కోడ్ అనేది చేయాలి. సో, ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే చూడండి ఇన్స్పెక్ట్ దేన్ని ఇన్స్పెక్ట్ చేయాలి? ఫుల్ నేమ్‌ని. ఇన్స్పెక్ట్ ఫుల్ నేమ్ కన్వర్టింగ్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఏవేవి వస్తాయో మనం ముందుగా చూసుకోవాలండి. కాబట్టి నాకు ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవేవి ఉన్నాయి? ఎట్ ఫుల్ స్టాప్. ఓకేనా? ఎట్ ఫుల్ స్టాప్ ఉంది. సో, 2 అని ఇచ్చేసి ఇక్కడ నేను 2 స్పేస్‌లు ఇచ్చేస్తాను ఇక్కడ. చూడండి ఇక్కడ నేను 2 స్పేస్‌లు ఇచ్చానండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది 2 స్పేసులు. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఈ ఎంటైర్ స్ట్రింగ్‌ని స్కాన్ చేస్తుందన్నట్టు. స్కాన్ చేసి ఇక్కడ ఎట్టులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ స్పేసెస్, తర్వాత ఫుల్ స్టాప్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ స్పేసెస్ ఇస్తుందండి. ఓకేనా? అంటే కన్వర్ట్ చేస్తుందన్నట్టు. సో, ఇదే కాదండి. మీరు ఒకవేళ మీకు ఏదైనా ఒక స్ట్రింగ్ మీకు ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా వస్తున్నాయనుకోండి. అంటే ఇలా ఇవన్నీ వస్తున్నాయనుకోండి. వీటన్నిటికి మీరు ఇక్కడ స్పేసెస్‌ని మీరు ప్రొవైడ్ చేయాలన్నట్టు. ఈక్వల్ నంబర్ ఆఫ్ స్పేసెస్‌ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టము మొత్తం స్కాన్ చేసుకుంటుంది. ఈ యొక్క పర్టిక్యులర్ స్ట్రింగ్‌ని స్కాన్ చేసుకొని దీంట్లో ఎక్కడెక్కడైతే ఈ యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని స్పేసెస్‌తో కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇలా RAGHUPATI అండ్ ఇక్కడ స్పేసు. తర్వాత GMAIL స్పేసు. తర్వాత COM ఇలా వస్తుందంట. ఇప్పుడు మీరు దీన్ని డిస్‌ప్లే చేశారనుకోండి, మీకెలా కనబడుతుందంటే RAGHA లేకపోతే RAGHUPATI స్పేస్ జీమెయిల్ స్పేస్ COM ఇలా మీకు డేటా అనేది కనబడుతుందండి. అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇందులో ఏమున్నాయి మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇది నాట్ యాక్సెప్టబుల్. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి ఏమున్నాయి స్పెషల్ క్యారెక్టర్స్ లేవు. అంటే ఈ టైప్ ఆఫ్ డేటా అనేది యాక్సెప్టబుల్ అన్నట్టు. సో, ఇలాంటి దానికి మనము యూజ్ చేస్తామండి. ఓకేనా? అలాగే నేను మీకు ఇందాక చెప్పినట్టే ఏమని ఫ్రమ్ సెట్‌లో మనము ఏబీసీడీలకి మనము ఏది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అవి పెట్టేసి 2 సెట్‌లో మనము క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అవి పెట్టేసామనుకోండి. సో, మనకి ఇక్కడ ఇలా ఉందనుకుందాం. సో, నాకు కస్టమర్ అడ్రెస్‌లో నాకు ఇలా అంతా మనకు లోయర్ కేసెస్‌లో ఉన్నాయి. నేను ఇక్కడ ఇచ్చాను ఏమని ఇన్స్పెక్ట్ కస్టమర్ అడ్రెస్ కన్వర్టింగ్ అని చెప్పేసి నేను స్మాల్ ఏబీసీడీలు టు క్యాపిటల్ ఏబీసీడీలు ఇచ్చేసాను. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్మాల్ ఏ ఉన్న ప్రతి చోట అది క్యాపిటల్ ఏ, స్మాల్ బి ఉన్న ప్రతి చోట క్యాపిటల్ బి ఇలా మనకి కన్వర్ట్ అవుతుందన్నట్టు. ఓకే అండి. బట్ రియల్ టైమ్‌లో మనం ఇట్లా ఇది లోయర్ కేస్‌ని అప్పర్ కేస్‌ని లోయర్ కేసెస్‌కి కన్వర్ట్ చేయడం మనం యూజ్ చేయమండి సింటాక్స్. మనం రియల్ టైమ్‌లో మనము ఈ పర్పస్‌కే మనము యూజ్ చేస్తాం ఈ సింటాక్స్ అనేది. దేనికి అంటే మనకు ఒకవేళ స్ట్రింగ్‌లో ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడానికి మనము ఈ సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇలా మనము ఇస్తామన్నట్టు. ఏది ఇన్స్పెక్ట్ అండ్ వేరియబుల్ నేమ్ కన్వర్టింగ్ ఇన్పుట్ ఫీల్డ్ టు అవుట్‌పుట్ ఫీల్డ్. అంటే ఫ్రమ్ సెట్ క్యారెక్టర్స్ అండ్ టు సెట్ క్యారెక్టర్స్ మనము ఇస్తామన్నట్టు. సో, ఇలా మనకి కన్వర్టింగ్ అనేది జరుగుతుందండి. సో, ఇలా మనము స్ట్రింగ్ మానిప్యులేషన్ యూజ్ చేసి మనము ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్‌లో ఉన్న డేటాని ఏది ఇండివిడ్యువల్‌గా అంటే సెపరేట్ ఫీల్డ్స్‌లో మనము స్ప్లిట్ చేయొచ్చు. లేకపోతే మనకి ఇండివిడ్యువల్‌గా అంటే సెపరేట్‌గా ఉన్న ఫీల్డ్స్ మనము ఒక సింగిల్ ఫీల్డ్‌గా మనము కాన్కాటినేట్ చేయొచ్చు. లేకపోతే ఒక స్ట్రింగ్‌లో ఉన్న డేటాని మనము అంటే ఆ డేటాలో ఒక క్యారెక్టర్ ఏదైనా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఎన్ని సార్లు అక్కరైందో మనం అలా కౌంట్ చేసుకోవచ్చు. అలాగే సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఇంకో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌తో మనము రీప్లేస్ చేయొచ్చు. లేకపోతే సమ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని ఇంకో సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌తో మనము కన్వర్ట్ కూడా చేయొచ్చు. ఐ మీన్ డీకోడింగ్ అండ్ ఎన్కోడింగ్ కూడా మనము చేయొచ్చండి. సో, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ మానిప్యులేషన్. ఓకేనా అండి. సో, ఇక్కడ నేను
ఇప్పుడు సెషన్ స్టాప్ చేస్తున్నానండి. ఎవరికైనా ఏమన్నా క్వెషన్స్ గానీ, డౌట్స్ గానీ, కన్సర్న్స్ గానీ ఉంటే నేను ఇంకా ఒక 6 మినిట్స్ ఆన్‌లైన్‌లోనే ఉంటానండి. దెన్ దే క్యాన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్ అండి.